మనం ఈ వీక్ లో జూన్ పేపర్ కంప్లీట్ చేసేద్దాం. ఆల్మోస్ట్ మనం ఈ రోజు నేను పేపర్ 1 10 క్వశ్చన్స్ మిగిలి ఉన్నాయి. అవి 10 క్వశ్చన్స్ ఫినిష్ చేస్తా. తర్వాత పేపర్ 2లో మనం ఆల్మోస్ట్ మ్యాథమెటికల్ పార్ట్స్ చూసినాము. ఇంకా ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్. అవి అయిపోయినాక థియరీ క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసేద్దాం. ఫాలో అవుతున్నారా యాక్చువల్లీ జూన్ పేపర్ అంతా? గంగారం సార్ ఫాలో అవుతున్నారా? సార్ పర్ఫెక్ట్. అన్విత ఫాలో అవుతున్నావా జూన్ పేపర్? ఓకే. మమతా మేడం ఫాలో అవుతున్నారు కదా? మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా చూసారా పేపర్ మనం డౌన్లోడ్ చేసుకొని? ఒకసారి ఏం చేస్తారంటే మనం ఇప్పుడు వరకు చేసిన క్వశ్చన్స్ ని, ఇది బెస్ట్ సజెషన్, ఏం చేస్తారంటే పేపర్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ సెకండ్ టైం ఒకసారి మీరు చేయండి. ఆ సెకండ్ టైం చేసేటప్పుడు స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తాయంటే నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు నన్ను ఆ డౌట్స్ రైజ్ చేయండి, మనం మళ్ళీ ట్రై చేద్దాం. అది ఇప్పటి వరకు మనం హార్డ్లీ ఒక 60 క్వశ్చన్స్ చేసి ఉంటాం, 65 క్వశ్చన్స్. ఆ 65 క్వశ్చన్స్లో ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి అప్రోచ్ కండి, మనం మళ్ళీ ఒకసారి సాల్వ్ చేద్దాం. మోస్ట్లీ మ్యాథమెటిక్స్ పార్ట్స్ అంతా క్లియర్ చేసేసినాం మనం ఫస్ట్ పేపర్లో. ఒక 10 క్వశ్చన్స్ థియరీ ఉన్నాయి ఫస్ట్ పేపర్లో. విల్ డూ దట్ టుడే అండ్ విల్ డూ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ పేపర్ 2. షల్ వి స్టార్ట్ చేద్దామా? Yes, sir. పర్ఫెక్ట్. యాక్టివ్గా ఉండాలి ఈరోజు. నేను స్పూరియస్ కోరిలేషన్స్ చెప్తాను. నేను మీరు బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటే ఈరోజు అంత ప్రొడక్టివ్గా ఉంటుంది. మోస్ట్లీ స్టడీస్ మనకి ఎకనామెట్రిక్స్ నుంచి స్పూరియస్ కోరిలేషన్. ఇంకోటి ఏంటంటే ఒక 2-3 ప్రాబ్లమ్స్ చూపిస్తుంది దాని మీద. ఒక 10 క్వశ్చన్స్ పేపర్ 1 చూపించినాక ఎంత టైం పాసిబుల్ ఉంటే అంత టైంలో. బట్ రేపటి క్లాస్లో ఏంటంటే నేను మాక్సిమం చాలా క్వశ్చన్స్ ట్రై చేస్తాను నేను కంప్లీట్ చేయడానికి. మీరు ఆల్రెడీ చదివేసి వస్తే ఇంకా బెటర్. ఇది చేసిన గుర్తుంది కదా. ఈ క్వశ్చన్ లాస్ట్ టైం మనం వదిలేసినాం కదా. ఇది ఏంటంటే మనకి డెసిమల్ ఫామ్ లో అడిగిన 2 power of 1, 2 power of 1, 2 power of 2. 2 power of 2 ఎంత 4, 2 power of 1 ఎంత 2, 2 power of 0 0. ఇది 4 + 2 = 0. సారీ 6. దీని 6 వాల్యూ. ఓకే, ఈ క్వశ్చన్ చేద్దాం మనం. 38 క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి. చూస్ ద రైట్ స్టేట్మెంట్ అడిగిండు వాడు. సిస్కో కంపెనీ ఎవరికైనా తెలిసి ఉంటే రైట్ చేయండి ఇమీడియట్లీ. ఎనీబడి నో సిస్కో కంపెనీ?
సిస్కో అన్నది మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రిలేటెడ్ రూటర్స్ వాళ్ళు డిజైన్ చేస్తారు, స్విచెస్ డిజైన్ చేస్తారు. ఆ రిలేటెడ్ కంపెనీ సిస్కో. బట్ వాట్ హీ హాస్ గివెన్ హాకీ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ అని చెప్పిండు వాడు. రైట్ రాంగ్ ఈ స్టేట్మెంట్? రాంగ్ కదా, ఈ స్టేట్మెంట్ రాంగ్. అంటే ఇది కొట్టేయండి. నెక్స్ట్ ఇది మిగిలింది. విఎల్సి అంటే ఏంటంటే విజిబుల్ లైట్ కమ్యూనికేషన్. విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ తెలుసా అందరికి? విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ ఇప్పుడు లైఫై టెక్నాలజీ కానీ లైట్ రిలేటెడ్ ఆల్ టెక్నాలజీస్ అన్ని ఏమంటారు అంటే విఎల్సి అంటారు, విజిబుల్ లైట్ కమ్యూనికేషన్. దీన్ని ఏమంటారు అంటే వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. వైర్లెస్ కదా అన్ని, మనకి లైట్ రిలేటెడ్ అన్ని వైర్లెస్ కమ్యూనికేషనే కదా. దాన్ని విఎల్సి టెక్నాలజీ అంటారు. విఎల్సి అంటే ఏంటంటే విజిబుల్ లైట్ కమ్యూనికేషన్. అంటే ఇది రైట్, ఇది బి రైట్ ఉన్నది. రెండు ఆప్షన్, ఇది రెండు కొట్టేయండి. నెక్స్ట్ బి అండ్ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ సి అండ్ డి. బట్ ఎస్డిఎన్ అంటే ఏమి ఇచ్చిందంటే మనకి సిస్టమ్ ఆఫ్ డిజిటల్ నెట్వర్క్ అన్నాడు. ఇది ఆప్షన్ రాంగ్. ఎస్డిఎన్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్. సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ రైట్. సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనకి ఇవన్నీ నెట్వర్క్ రిలేటెడ్ కమ్యూనికేషన్స్ లో వస్తాయి మనకి. సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ అంటే లెట్స్ ఇప్పుడు ఎంత స్టోరేజ్ వాడాలా, ఎట్లా వాడాలా అన్నది ఏంటంటే కంప్లీట్లీ సాఫ్ట్వేర్ డిజైన్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం నెట్వర్క్ వాడేటప్పుడు 5G నెట్వర్క్ వాడేటప్పుడు 4G నెట్వర్క్ వాడేటప్పుడు మనం అన్ని డేటా అంటే 5G డేటా, 2G డేటా, 3G డేటా, 2GB డేటా, 3GB డేటా, ఇట్లా డేటా క్వాంటిఫైడ్ ఉంటుంది కదా. ఆ క్వాంటిఫైడ్ డేటా ఎట్లా అంటే మనకి ఎస్డిఎన్ సిస్టమ్ డిజైన్ చేస్తుంది, ఆ సాఫ్ట్వేర్ నుంచి డిజైన్ చేసి ఉంటుంది. అంటే మీ 2GB డేటా అయిపోగానే యువర్ డేటా ఇస్ డేటా అయిపోయింది అంటది కదా మన ఫోన్. దాని మీనింగ్ ఏంటంటే ఎస్డిఎన్ నెట్వర్క్ వాడతారు. ఎస్డిఎన్ అంటే సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్, అది ఎస్డిఎన్ మీనింగ్. ఎస్డిఎన్ ఇది సి రాంగ్. అంటే మనకు మిగిలింది ఏంది బి అండ్ డి. వాట్ ఇస్ డి ఆప్షన్ హీ హాస్ గివెన్ హైపర్ క్యాట్ ఈజ్ అన్ ఓపెన్ జేసన్ బేస్డ్ క్యాటలాగ్ ఫార్మాట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒకసారి అంటే చూపిస్తాను. నేను ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. పర్ఫెక్ట్. సిస్కో కంపెనీ ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అంటే మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఫాస్ట్ గా ఉండండి. ఎలక్ట్రానిక్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఎట్లాంటి అంటే ఎగ్జాంపుల్ రూటర్స్ కానీ మనకి ఏదైనా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మీద ఈ కంపెనీ పేరు ఉంటుంది చూడు, సిస్కో కంపెనీ అని. సో అదేంటంటే హాకీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అబ్రప్ట్లీ అది రాంగ్ స్టేట్మెంట్. అది విఎల్సి అనేది ఫండమెంటల్లీ రైట్. ఎందుకంటే విఎల్సి అంటే విజిబుల్ లైట్ కమ్యూనికేషన్. విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు యు ఆర్ సీయింగ్ వైఫై నెట్వర్క్, లైఫై నెట్వర్క్, ఇంకా లైట్ రిలేటెడ్ నెట్వర్క్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ విఎల్సి నెట్వర్క్ కిందకి వస్తాయి. ఎస్డిఎన్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్. సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ ఎట్లా అంటే ఇప్పుడు ఇవి రిలేటెడ్ దేంట్లో వాడతారు అంటే క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్ లో వాడతారు, ఇంకా డేటా సెంటర్లలో వాడతారు. డేటా సెంటర్స్ ఉంటాయి కదా, మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ ఇట్లాంటి రిలేటెడ్ వాటిలలో ఈ సాఫ్ట్వేర్ వాడతారు. దీని మీనింగ్ ఏం లేదు. మీకు ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే మనం ఫోన్ లో వాడే డేటా ఉంటది కదా, ఆ డేటా ఇప్పుడు 2GB అయిపోయిందంటే అది ఫిజికల్ గా దానికి ఎట్లా తెలుస్తుంది అంటే ఆ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఉంటారు. ఆ సాఫ్ట్వేర్ డిజైన్ చేసేసి మనకి డేటా కంట్రోల్ చేసే దాన్ని ఏంటంటే సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ అంటారు. ఆర్ యూ క్లియర్? ఎస్డిఎన్, ఆర్ యూ క్లియర్? ఎస్డిఎన్ అంటే క్లియరా అందరికి? పర్ఫెక్ట్. నెక్స్ట్ హైపర్ క్యాట్ ఈజ్ అన్ ఓపెన్ జేసన్ బేస్డ్ కేటలాగ్ ఫార్మాట్. అంటే ఏంటిదంటే దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ థింగ్స్, ఐఓటి. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఎవరికైనా తెలుసా? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటిది చెప్పండి సార్. గంగారాం సార్ గారు చెప్పండి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటిది? ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్ అంటే
ఇంటర్నెట్ వాడి మనకు కావాల్సిన సర్వీసెస్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇప్పుడు నేనుండే నా రూమ్ లో ఏంటంటే ఇప్పుడు అలెక్సా ఉంటుంది. ఆ అలెక్సాకి ఏంటంటే నేను వైఫైతో కనెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన సర్వీసెస్ అన్ని దాంతో చేయించుకుంటాను. అలెక్సా టర్న్ ఆన్ ద లైట్ అంటే టర్న్ ఆన్ చేస్తుంది. అలెక్సా టర్న్ ఆన్ ద ఏసీ అంటే టర్న్ ఆన్ చేస్తుంది. అలెక్సా ప్లే మ్యూజిక్ ఫర్ 5 minutes అంటే 5 minutes మ్యూజిక్ చేస్తుంది. అలెక్సా అలెక్సా కెన్ యూ మేక్ ఏ డాగ్ సౌండ్ అంటే డాగ్ సౌండ్ చేస్తుంది. అది ఎట్లా చేస్తుంది? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ని మన ఫిజికల్ డివైస్ ని రెండింటిని ఒక పేజ్ లో తీసుకొచ్చేసి సర్వీసెస్ ని వాడడాన్ని ఏంటంటే ఈ హైపర్ క్యాట్ ఈజ్ అన్ ఓపెన్ జాన్సన్ బేస్డ్ కేటలాగ్ ఫార్మాట్ అంటారు. అంటే ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్ లో దీన్ని వాడతారు. దీని మీనింగ్ ఏంటంటే ఫిజికల్ డివైస్ ని మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసేసి మనకు కావాల్సిన సర్వీసెస్ చేసుకోవడాన్ని ఏంటంటే ఈ పర్టికులర్ హైపర్ క్యాట్ అనే ఈ పర్టికులర్ థింగ్స్ వాడతాం మనం. ఆర్ యూ క్లియర్? ఆర్ యూ క్లియర్? Yeah, sure. Perfect. Internets of things, many things are there. Like if you are using Siri in your phone, hey Siri, మీకు ఇంకా ఈజీ చూపించాలంటే I will turn on my video and will show you practically. నా వీడియో కనిపిస్తుందా? వీడియో కనిపిస్తుంది కదా? హే సిరి, కాల్ టు మీనే సార్. వెయిట్ ఎందుకు నెట్వర్క్ స్లో ఉంది. హే సిరి, కాల్ టు మీనే సార్. ఓకే ఓకే, మై ఫోన్ ఇన్ డు నాట్ డిస్టర్బ్ మై డైట్స్. హే సిరి, కాల్ టు మీనే సార్. యాక్చువల్ సంథింగ్ నెట్వర్క్ సరిగ్గా లేదేమో. బట్ ఏంటంటే మనకి ఆ సిరి కానీ లేకపోతే ఇంకా మనకి అలెక్సా కానీ లేకపోతే ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గూడ్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. వాట్ హలో, నా వాయిస్ వినిపిస్తుందా? Yeah, sir. వినిపిస్తుంది. ఓకే, Yes, అట్లాంటి sir. గూడ్స్ అన్ని యా పర్ఫెక్ట్. ఇట్లాంటి గూడ్స్ ఏంటంటే మనము ఇంటర్నెట్ కనెక్ట్ చేసేసి వాడే థింగ్స్ ఏంటంటే ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్ అంటారు. పర్ఫెక్ట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం మనం. స్టార్ట్ స్టోరీ. ఎస్ఓసి అంటే ఏంటంటే ఎస్ఓసి అంటే వీడు ఏముంది సీక్వెన్స్ ఆఫ్ చాయిస్ అన్నాడు. ఎస్ఓసి అంటే సిస్టమ్ ఆన్ చిప్. సిస్టమ్ ఆన్ చిప్ అంటే ఎవరికైనా తెలుసా? వాట్ ఈస్ సిస్టమ్ ఆన్ చిప్? సిస్టమ్ ఆన్ చిప్ అంటే ఇప్పుడు ఇది ఒక సిస్టమ్ అనుకోండి, కంప్యూటర్ అనుకోండి, దీంట్లో ఒక చిప్ ఉంటుంది. ఇది మొబైల్ ఫోన్ లో ఒక సిస్టమ్ అనుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి, దీంట్లో ఒక చిప్ ఉంటుంది. అట్లా దాన్ని ఎస్ఓసి అంటారు. ఆ చిప్ ఏంటంటే మనకి ప్రాసెసింగ్ చిప్స్ ఉంటాయి, కొన్ని క్వాల్కమ్ రిలేటెడ్ చిప్స్ కానీ రిలేటెడ్ డిఫరెంట్ డిఫరెంట్ చిప్స్ ఉంటాయి. ఆ చిప్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డివైస్ కోసం అది ఆ చిప్స్ అంటే ఆ ఫోన్ లో ఇన్కర్ట్ చేస్తారు, లేకపోతే సిస్టమ్ లో ఇన్కర్ట్ చేస్తారు. దాన్ని ఏంటంటే సిస్టమ్ ఆన్ చిప్ అంటారు. బట్ ఇక్కడ ఏమన్నాడు సీక్వెన్స్ ఆన్ చిప్ అంటే ఇది ఆబ్వియస్లీ ఇది రాంగ్. అంటే ఇది కూడా రాంగ్, ఆల్రెడీ కొట్టేసిన. ఆర్ యూ క్లియర్ విత్ దిస్ క్వశ్చన్? వేరే క్వశ్చన్కి వెళ్ళనా? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి ఈ రిలేటెడ్ ఈ టర్మినాలజీ మీద. మానస, ఇంకో క్వశ్చన్కి వెళ్ళనా? ఓకే సార్, క్యారీ ఆన్ సార్. ఓకే, ఇక ఇక్కడ కూడా ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్ మీద ఇచ్చినప్పుడు చూస్ ద రైట్ స్టేట్మెంట్. ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్ టర్మ్ వాస్ ఫస్ట్ యూజ్డ్ బై ఆస్టాన్ ఇన్ కాంటెక్స్ట్ టు సప్లై చైన్ మేనేజ్మెంట్ విత్ ఆర్ఎఫ్ఐడి. ఆర్ఎఫ్ఐడి, ఈ ఆర్ఎఫ్ఐడి నుంచి వచ్చి దీని నుంచే మనకి ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఎవరైనా విన్నారా అదేంటి ఆర్ఎఫ్ఐడి అంటే? ఆర్ఎఫ్ఐడి అంటే ఏంటిది? ఎక్కడ లేదా ఆర్ఎఫ్ఐడి?
ఇప్పుడు ఇంటర్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటే ఎవ్రీవేర్ యు ఆర్ సీయింగ్. ఏది ఇప్పుడు మీరు రిమోట్ వాడుతున్నారు, దాంట్లో RFID ఉంటుంది. ఇప్పుడు లెట్స్ మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఆ సూపర్ మార్కెట్ లో వాళ్ళు ఒక డివైస్ వాడేసేసి ఒక మనకి ఏంటంటే ఒక స్క్రాచ్, బ్లాక్ కలర్ స్క్రాచ్, దాన్ని ఏమంటారు మనం, దాన్ని ఇట్లా అట్లా దాని మీద లైట్ పంపించగానే దాని రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కమ్యూనికేట్ అవుతుంది చూడు. బార్కోడ్స్, డిఫరెంట్ బార్కోడ్స్ దాని మీద లైట్ వేయగానే మనకి ఇన్ఫర్మేషన్ అంత వస్తాయి కదా. అదంతా ఏ టెక్నాలజీ వాడుతున్నారు అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఆ రెండింటి ఫ్రీక్వెన్సీ అది ఐడెంటిఫై చేసుకొని ఏంటంటే అవి కమ్యూనికేట్ అవుతాయి. అదే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆ ఫండమెంటల్ టెక్నాలజీ నుండి ఇప్పటి వరకు మనం వాడుతున్న ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్ అన్ని డెవలప్ అయినాయి. ఆర్ యూ క్లియర్ విత్ ఫస్ట్ స్టేట్మెంట్? ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్ సమ్ వాస్ ఫస్ట్ యూజ్డ్ బై Aston in context to supply chain management with RFID. ఇదేంటంటే మనకి ఏదన్నా డేటా ట్రాకింగ్. నిన్న నేను UPSC ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నా నేమ్స్, నా ఐడి, నా ఆధార్ ఐడి కొట్టగానే ఏంటంటే వాళ్ళకు మనకు ఒక బార్కోడ్ లాంటిది వస్తుంది. ఆ బార్కోడ్ ఏం చేస్తారంటే ఆ మొబైల్ నుంచి వెళ్ళి దాన్ని స్కాన్ చేయగానే ఇమ్మీడియట్లీ నా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంత వస్తుంది. ఈ బార్కోడ్ ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది? బై యూజింగ్ RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ నుంచి వెళ్ళి దాన్ని కమ్యూనికేట్ అయ్యి మనకు కావాల్సిన రిజల్ట్ డిస్ప్లే చేస్తుంది. అదే RFID. ఆర్ యూ క్లియర్ విత్ ఫస్ట్ స్టేట్మెంట్? ఫస్ట్ యూజ్ చేసింది ఎవరంటే ఆస్టాన్. ఓకేనా ఫస్ట్ స్టేట్మెంట్? మీరు మీరు ఓకే ఓకే సార్. అంటే దెన్ ఐ విల్ గో ఫార్వర్డ్. లేకపోతే మీకు Yes, sir. ఏమన్నా కాలేదని డౌట్ వస్తుంది. ఓకే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సో ఫస్ట్ క్లోజ్ దిస్ టూ స్టేట్మెంట్. దెన్ యూ లెఫ్ట్ విత్ B and C. B చూడండి, C చూడండి. బ్లూటూత్ 4.0 ఈజ్ వర్కింగ్ అండ్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ 2.4 GHz. కొన్ని ఏంటంటే నాకు UPSC లో ఎగ్జామ్ రాసి నాకు కొన్ని ట్రిక్స్ తెలిసి ఉంటాయి. వాడు ఈ క్వశ్చన్ లో ఏంటంటే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఏంటంటే మనల్ని మ్యానిపులేట్ చేయడానికి మేజర్లీ నంబర్స్ అట్లాంటివి ఇచ్చేటప్పుడు ఏంటంటే రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. అంటే అన్నిట్లో జరగదు, వరస్ట్ కేసులో. ఇప్పుడు ఇంకోటి కింద చూడండి, మనకు కావాల్సిన ఏంది, ఈ రెండు కదా. ఇప్పుడు మనకు మిగిలింది B and C. చూడండి, గైరోస్కోప్ ఈజ్ నార్మల్లీ రిలేటెడ్ టు ద మోషన్ సెన్సార్స్. దీంట్లో ఏదైనా మనకి చేంజ్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. బట్ ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మెగాహెడ్జ్ ఇవ్వచ్చు, గిగాహెడ్జ్ ఇవ్వచ్చు, 2.4 ఇవ్వచ్చు, 2.5 ఇవ్వచ్చు. వాళ్ళకి ఆప్షన్ డిజైన్ చేసేటప్పుడు మ్యానిపులేట్ చేసేసి స్టూడెంట్స్ ని రాంగ్ గైడ్ చేయడానికి ఈజీ టాస్క్ ఇది. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇది B. నేను ఎందుకు రాంగ్ తర్వాత చెప్తా. గైరోస్కోప్ ఈజ్ నార్మల్లీ రిలేటెడ్ టు ద మోషన్ సెన్సెస్. ఇది రైట్. అంటే మనకి AC రైట్, వెరీ C రైట్. దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడండి. ఫాలో అవుతున్నారు కదా? పర్ఫెక్ట్. ఇప్పుడు 2.4 మెగాహెడ్జ్ ఉంది కదా, ఇది బ్లూటూత్ ది. మెగాహెడ్జ్ కాదు, 2.4 GHz. ఎవరికైనా మెగాహెడ్జ్ గిగాహెడ్జ్ డిఫరెన్స్ తెలుసా? ఈ మెగాహెడ్జ్ ఏంటంటే మనకి విల్ క్యాల్కులేట్ ఇన్ మిలియన్ వాల్యూస్. గిగాహెడ్జ్ ఏంటంటే విల్ క్యాల్కులేట్ ఇన్ బిలియన్ వాల్యూస్. 1 GHz ఈక్వల్స్ టు 1000 మిలియన్ హెడ్జ్. అంటే 1000 మిలియన్ హెడ్జ్ ఈక్వల్స్ టు 1 GHz. అంటే మన బ్లూటూత్ లో ఇప్పుడు కరెంట్లీ వీఆర్ ఆల్ యూజింగ్ బ్లూటూత్ 4.0 కదా. ఆ 4.0 లో మనం వాడే ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 2.4 GHz. అది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఇచ్చింది మెగాహెడ్జ్ ఇచ్చింది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. పర్ఫెక్టా? ఈ థియరీ కాబట్టి ఐఎమ్ గోయింగ్ లిటిల్ బిట్ ఫాస్ట్. లేకపోతే నేను ఏదైనా మ్యాథమెటికల్ రిలేటెడ్ ఉంటే స్లోగా వెళ్తుండే. అందరు నన్ను ఫాలో అవుతున్నారు కదా? ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. అంటే గైరోస్కోప్ అంటే ఏంటంటే ఇవన్నీ ఫిజిక్స్ లో వస్తాయి జనరల్లీ. గైరోస్కోప్ అంటే బేసిక్ ఫిజిక్స్ లో వస్తాయి. గైరోస్కోప్ అంటే ఇప్పుడు గంగారాం సార్, మీరు మొబైల్ ని టిల్ట్ చేస్తే ఇమీడియట్లీ మన ఫోన్ లో ఉన్న డేటా అంతా టిల్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇట్లా మొబైల్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా తిప్పితే మనకి ఇమీడియట్లీ ఈ ఫార్మాట్ లో వచ్చేస్తుంది కదా మన ఫోన్. సార్ ఏం లేదు, మనకి నేను ఏం చెప్తున్నా అంటే గైరోస్కోప్ టెక్నాలజీ ఎట్లుంటది అంటే, ఇప్పుడు ఇది మీ మొబైల్ ఫోన్ అనుకోండి. మీ మొబైల్ ఫోన్ ని
మీరు ఇట్లా టిల్ట్ చేసిన అంటే అడ్డంగా పెడితే అడ్డంగా తిరుగుతుందా లేదా దాంట్లో ఉన్న డేటా అంతా? అంటే సార్ రొటేషనల్ సార్ ఆ రొటేషనల్ రొటేషన్ చేసినప్పుడు అది రొటేట్ అదే అవుతుంది కదా. మీరు మొబైల్ రొటేట్ చేసినప్పుడు దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా రొటేట్ అవుతుంది కదా, అడ్డంగా చూపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో మీరు యూట్యూబ్ ఇట్లా వాచ్ చేస్తున్నప్పుడు దాన్ని ఇట్లా టిల్ట్ చేస్తే ఇదంతా కనిపిస్తుంది కదా. ఆర్ యూ ఫాలోయింగ్? ఓకే, అది వదిలేయండి. కనిపిస్తుంది కనిపిస్తుంది కదా. అక్కడ వాడే టెక్నాలజీ ఏంటంటే మనము గైరోస్కోప్ టెక్నాలజీ వాడతాం అక్కడ. గైరోస్కోప్ టెక్నాలజీ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఏంటంటే దాంట్లో టిల్టింగ్ చేయడం కానీ ఏదన్నా నిలువుకున్నది దాన్ని ఏంటంటే రొటేటివ్ ఫోర్స్ అన్నది ఆ గైరోస్కోప్ టెక్నాలజీలో మనం వాడతాం. టర్నింగ్ ఎఫెక్టివ్ ఫోర్స్ అవన్నీ అట్లాంటి రిలేటెడ్ అవన్నీ అంటే గైరోస్కోప్ లో ఉంటాం మనం. అంటే మనం ఎట్లా తిప్పితే అట్లా తిరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓరియంటేషన్, రొటేషన్, యాంగులర్ మూవ్మెంట్ ఇవన్నీ గైరోస్కోప్ టెక్నాలజీలలో వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు చిన్నప్పుడు మనం వీడియో గేమ్ ఆడుతుంటాం కదా. ఆ చిన్నప్పుడు వీడియో గేమ్ వాడుతుంటుంటే మనము లెఫ్ట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మన ఫోన్ లో కూడా మొబైల్ ఫోన్ లో కూడా మీరు టెంపుల్ రన్ ఆడేటప్పుడు టెంపుల్ రన్ కాకుండా వేరే వేరే గేమ్స్ ఆడినప్పుడు అంటే ఇప్పుడు F1 రేసింగ్ కార్ గేమ్ వాడుతున్నప్పుడు రైట్ సైడ్ కొంచెం టిల్ట్ చేస్తే కార్ రైట్ సైడ్ తిరగడం, లెఫ్ట్ సైడ్ టిల్ట్ చేస్తే కొంచెం లెఫ్ట్ సైడ్ లో తిరగడం. ఇవన్నీ ఏ టెక్నాలజీ నుంచి వచ్చినాయి అంటే గైరోస్కోప్ టెక్నాలజీ నుంచి వచ్చినాయి. ఇవన్నీ గేమింగ్ కంట్రోలర్స్ కానీ డ్రోన్స్. ఇప్పుడు డ్రోన్స్ ని కూడా మనము మన చేతిలో డ్రోన్ రిమోట్ ఉంటుంది కదా, దాని లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది, రైట్ సైడ్ కంటే రైట్కి వెళ్తుంది, ఫ్రంట్ అంటే ఫ్రంట్కి వెళ్తుంది. ఆ డ్రోన్ టెక్నాలజీలో వాడడం. ఏదైనా మన రిమోట్ కోర్ వాడినప్పుడు మన చేతిలో రిమోట్ ఉన్నప్పుడు ఫార్వర్డ్కి వెళ్దాం, బ్యాక్వర్డ్కి వెళ్దాం, లెఫ్ట్కి వెళ్ళడం, రైట్కి వెళ్దాం. ఈ అన్ని టెక్నాలజీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే గైరోస్కోప్ టెక్నాలజీ నుంచి వస్తుంది. దీనికి ఇంకోటి మనకి వాడు ఇంకా ఇంకా కొంచెము డిఫరెన్షియేట్ అడిగితే ఏంటంటే దీని కాంపిటేటర్ ఇంకో టెక్నాలజీ ఉంటుంది. ఏంటంటే అది కాంపిటేటర్ కాదు, ఆ టెక్నాలజీ తర్వాత డెవలప్ అయింది గైరోస్కోప్ టెక్నాలజీ. నార్మల్లీ మనకి ఇది యాక్సిలరోమీటర్ ఒకటి, గైరోస్కోప్ టెక్నాలజీ. యాక్సిలరేటోమీటర్ ఏంటంటే మనకి జస్ట్ ఇది స్పీడ్ ఒకటే ఉంటుంది. అంటే ఐ మీన్ లీనియర్ మోషన్ మూవ్మెంట్ లో ఉంటుంది. మనకి జస్ట్ మనకి మూవ్ అవుతుందా లేదా అదంతే చెక్ చేస్తుంది, అంతకు మించి పోదు. దీనికి అడ్వాన్స్ ఏంటంటే గైరోస్కోప్. దీంట్లో మనకి జిపిఎస్ ఉంటుంది, మళ్ళీ దీంట్లో ఏంటంటే మనకి టిల్టింగ్ ఉంటుంది, రొటేషన్ ఉంటుంది, యాంగులర్ మూవ్మెంట్ ఉంటుంది. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇంతకు ముందు జస్ట్ యాక్సిలరేటోమీటర్ అన్నది జస్ట్ ఇట్ డిటెక్ట్స్ ద లీనియర్ మోషన్ మూవ్మెంట్. ఆర్ యూ క్లియర్ విత్ మై స్టేట్మెంట్స్? అందరు క్లియర్? నేను ఇన్ కేస్ ఫాస్ట్ అవుతున్నా అంటే చెప్పండి, నేను స్లో చెప్తాను. పర్ఫెక్ట్. సార్ ఓకే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఐపీ. ఇవన్నీ మనకి స్కూల్ ఫిజిక్స్ లో వచ్చే టాపిక్స్ ఇవన్నీ. IPv6 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6. ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6, వర్షన్ 7 అవన్నీ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏంటిది మమతా మేడం చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రోటోకాల్? ఇప్పుడు మీ స్కూల్ కి మమతా మేడం, ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఇప్పుడు అదే కలెక్టర్ వచ్చారంటే మీకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆఫ్ ప్రోటోకాల్? ఆర్డర్ అంతే కదా సార్. ఎవరు ఫస్ట్ ప్రోటోకాల్ అంటే ఎట్లా? మనకి ఏంటంటే ఎగ్జాక్ట్లీ కాదండి. చెప్పాలంటే ఆ రూల్స్ ఫాలో కావాలా, ఆర్డర్స్ ఫాలో కావాలి, ఎవ్రీథింగ్. వాళ్ళకి అంటే వాళ్ళకి కావాల్సిన మనకి ఒక హైరార్కీ సిస్టమ్ ఉంటుంది కదా, వాళ్ళ సెట్టింగ్ డిజైనింగ్ కానీ లేదా వాళ్ళకి అట్లాంటి ఏదైనా నేమ్స్ మనం డిస్ప్లే చేసేటప్పుడు ఫస్ట్ మనకి చీఫ్ గెస్ట్ పేరు దాని కింద ఇదంతా ప్రోటోకాల్ కదా, బ్యానర్స్ పెట్టేటప్పుడు. అట్లే దీంట్లో ఏంటంటే కూడా ఇంటర్నెట్ లో కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది మేడం. ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ V6 అంటే ఏంటంటే దానికి ఒక రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్ని ఫాలో కావాలి ఇంటర్నెట్ ప్రోటోకాల్లో. దాని రిలేటెడ్ థింగ్స్ ఏంటంటే మనకి IPv6 రిలేటెడ్ కోడింగ్ వ్యాక్సిన్ ప్రోటోకాల్ అన్నాడు. అంటే ఇది రాంగ్ కదా, మనకి ఇంటర్నెట్ రిలేటెడ్ IPv6 అనేది. మేడం ఫాలో అయ్యారా? ఈ ప్రోటోకాల్ అంటే ఏంటిది అంటే మేడం, ఇప్పుడు మమతా మేడంకి నాకు ఏదో వర్క్ ఉండేసి నేను మమతా మేడం కాల్ చేసినాను. కాల్ చేసినప్పుడు నా కాల్ ఎగ్జాక్ట్లీ మమతా మేడంకే వెళ్ళాలా. ఇన్ దట్ రాంగ్ డైరెక్షన్ ఇప్పుడు మీనే సార్కి వెళ్తే వాళ్ళ ప్రోటోకాల్ ఫెయిల్ అయినట్టే కదా. సో ఎగ్జాక్ట్లీ రూల్స్ ఫాలో కావాలి. అదే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 కానీ 7 కానీ అవన్నీ అడ్వాన్స్ అవుతూ ఉంటుంది.
ఇప్పుడు మీరు కమ్యూనికేట్ చేయాల్సిన వాళ్ళకి ఎగ్జాక్ట్లీ కమ్యూనికేట్ కావాలి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇట్లా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అవుతున్నప్పుడు వీళ్ళకి వెళ్ళి వేరే వాళ్ళకి వెళ్తే ఎంత డిస్ట్రాయ్ అవుతుంది, అంటే మనకి ఎంత ప్రైవసీ డ్యామేజ్ అవుతుంది. ఇట్లాంటి అన్నిటినీ కాకుండా మనకు ఒక ప్రోటోకాల్, ఒక సెక్యూరిటీ, ఒక దాన్ని ఇంకేమంటారు అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే అది ఏదో అంటారు, ఐ ఫర్గాట్ దట్ వర్డ్, సారీ, ఎన్క్రిప్టెడ్ డేటా అనేది ఉండాలి. ఎన్క్రిప్టెడ్ డేటా అంటే ఏంటిదంటే మన పర్ఫెక్ట్లీ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీ కావాల్సిన వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు ఉండాలి డేటా. ఏదన్నా దాన్ని ఎన్క్రిప్ట్ చేయాలంటే ఇప్పుడు నేను మమతా మేడం పెట్టే మెసేజ్ వేరే వాళ్ళు ఎవరు చదువుకోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసి పంపిస్తాం చూడు, దట్ ఈస్ కాల్ ఎన్క్రిప్టెడ్ డేటా. ఇవన్నీ మనకి ఏంటంటే నెట్వర్కింగ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ లో వస్తాయి ఇవన్నీ టాపిక్స్. IPv6 కానీ, ఈ గైరోస్కోప్ ఫిజిక్స్ రిలేటెడ్, ఈ బ్లూటూత్ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్. జిఎస్ఎం అంటే ఏంటిది? జిఎస్ఎం అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. కాల్స్, SMS, మొబైల్ నెట్వర్క్ రిలేటెడ్ అని దానికి వీడేమన్నాడు, గ్లోబల్ సీక్వెన్స్ ఆఫ్ మిషన్ అన్నాడు. ఇది రాంగ్ కదా? ఈ క్వశ్చన్ అందరికి అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? ఈ క్వశ్చన్ అర్థమైందా? నేను చాలా Yes, sir. డీటెయిల్డ్ గా చెప్పిన. యా, ఓకే, పర్ఫెక్ట్. 39 is done. Next we'll go to the processors question. మనము ప్రాసెసర్స్, ఇప్పుడు ఎవరికైనా ప్రాసెసర్స్ మీద ఐడియా ఉందా? ప్రాసెసర్స్ మీద ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు మమతా మేడం కి ఈ క్వశ్చన్ తెలియదు, ఇది నాకు తెలియదు, అన్వితకి తెలియదు, గంగారాం సార్కి తెలియదు. అప్పుడు ఈ క్వశ్చన్ ఎట్లా చేయాలి మనం? కొంచెం ఏంటంటే లాజికల్ థింకింగ్ ఉండాలి. మనకు ఒక్కటి క్లూ ఒకటి ఇచ్చిండు, మల్టీ కోర్ ప్రాసెసర్ అని ఒకటి కొంచెం విడదీసి ఇచ్చిండు, మిగతా అన్ని దీంట్లో ఎన్క్రిప్ట్ చేసి ఇచ్చిండు, అంటే లోపల ఇన్హరెంట్ గా ఇచ్చిండు, బట్ డిఫికల్ట్ టు ఫైండ్. మల్టీ కోర్ ప్రాసెస్ ఇచ్చిండు, మనకి ఆప్షన్స్ ఒకసారి లెట్ మీ చెక్. ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్స్ ఓవరాల్ సిగ్నిఫికెంట్ టాస్క్ ఒకటి. యూస్ ఎక్స్ప్లిసిట్ parallelism. These possess so many processing features, making the job of machine language programmer easier. Have a small interaction set. దీంట్లో ఏంటంటే మల్టీ కోర్ ప్రాసెసర్ అన్నాడు కదా, దీని మీనింగ్ ఏమి ఉండొచ్చు అంటే మల్టిపుల్ టాస్క్ అట్లాంటివి చేయడం, అట్లాంటివి ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. ఇంకా అంటే మీకు లాస్ట్ లో చెప్తాను నేను దాని ట్రిక్, బట్ మనం అయితే ఫస్ట్ బేసిక్లీ అన్ని డిస్కస్ చేద్దాం. CISC అంటే ఏంటంటే రాసుకోండి, కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. పర్ఫెక్ట్, ఎవరో రోహిణి మేడం. ఓకే, కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ అంటే ఏంటంటే ఈ డివైస్ అన్నది ఏంటంటే చాలా స్ట్రాంగ్ డివైస్. ఇప్పుడు ChatGPT వాడుతున్నాము, దాంట్లో వాడుతున్నప్పుడు నేను ఏదైనా కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా దాన్ని డీకోడ్ చేసేసి దానికి ఆన్సర్ ఎట్లా పంపిస్తుంది. దాంట్లో అట్లాంటి చిప్స్ ఇచ్చిండ్రు, అట్లాంటి ప్రాసెసర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కంప్యూటర్స్ ఎందుకు వాడతాం మనము? ఇప్పుడు సూపర్ కంప్యూటర్స్ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే దాని ప్రాసెసర్ అన్నది చాలా ఎఫిషియెంట్ ప్రాసెసర్ ఉందని దాని మీనింగ్. అంటే అన్కౌంటబుల్ డేటా కానీ, హ్యూజ్ డేటా కానీ ఏదన్నా రీడ్ చేయగలిగే కంప్యూటర్ ఏంటంటే సూపర్ కంప్యూటర్. అట్లాంటి ఒక్కొక్క కంప్యూటర్ బేస్ చేసుకొని దాని ప్రాసెసర్స్ అనేది వేరీ అవుతా ఉంటుంది. ఇప్పుడు గేమింగ్ కంప్యూటర్ అంటే దే విల్ గివ్ ఎక్సలెంట్ ప్రాసెసర్. నార్మల్ పర్సనల్ యూస్ కంప్యూటర్ అంటే వాళ్ళకి ప్రాసెసర్ తక్కువ ఇస్తారు, బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ కానీ, బేస్డ్ ఆన్ దేర్. ఇప్పుడు ప్రాసెసర్ అనేది స్లో ఉంటుందంటే నా ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే అది రింగులు తిరుగుతూ ఉంటుంది. ఎందుకు? ప్రాసెసర్ చిన్నది దాన్ని. ఇప్పుడు నా కంప్యూటర్ నేను ఏదైనా అడ్వాన్స్ కంప్యూటర్ ఇప్పుడు వాడుతున్నా అంటే దాని ప్రాసెసర్ ఏదైనా ఇప్పుడు రిలేటెడ్, ఒక్క నిమిషం నా ప్రాసెసర్ చూసి చెప్తాను. అమెజాన్ రేడియాన్ ప్రాసెసర్స్ కానీ ఇట్లా డిఫరెంట్ లేటెస్ట్ ప్రాసెసర్స్ ఏదైనా వాడినాం అనుకోండి మనము, అప్పుడు నీకు ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, కంప్యూటర్ కూడా ఫాస్ట్గా రన్ అవుతుంది. దాన్ని ఏంటంటే మనకి ప్రాసెసర్స్ ఏంటంటే డిఫరెంట్ కంప్యూటర్స్ కి డిఫరెంట్ వర్క్స్ కోసం వాడుతుంటాం. సో ఇది కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ ఫర్
కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆప్షన్స్ లో చూడండి, హ్యావ్ ఎ స్మాల్ ఇన్స్ట్రక్షన్ సెట్, ఇది రాంగ్ కదా, ఇది కాదు. దిస్ possess so many processing features making the job of machine language programmers easily. ఇది కరెక్టే కదా, అంటే 1 3 రావాలి మనకి. ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు కొట్టేయండి. నెక్స్ట్ అంటే దీని జస్ట్ మీకు దీనికి ఫుల్ ఫామ్ వెళ్తే మీకు ఆన్సర్ చేసేయచ్చు. RISC, రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. అంటే ఇది ఏంటంటే దీనికి లెస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దీని మీనింగ్ అంటే టాస్క్ ఏంటంటే ఇప్పుడు దీని కెపాసిటీ దాటి మనం టాస్క్ ఇస్తే చేయదు, కాబట్టి దాన్ని ఏమంటారు అంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ అంటారు. అంటే ఏంది, హ్యావ్ ఎ స్మాల్ ఇన్స్ట్రక్షన్ సెటే కదా. బి ఏంది, ఇట్స్ గో ఫర్ 4, అంటే ఇది కొట్టేయండి, ఫైనల్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఇది 1, ఇది 2, ఇది 3. ఈపిఐసి, ఈపిఐసి ఏంటంటే explicitly parallel instruction computing. ఎక్స్ప్లిసిట్లీ ప్యారలల్ ఇన్స్ట్రక్షన్ కంప్యూటింగ్, ఇప్పుడు చూడు ఆల్రెడీ ఇచ్చున్నాడు. ఇది 2. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ప్యారలల్ వర్క్ ఏదైనా చేసినా కూడా, ప్యారలల్ ట్రాకింగ్ చేయాలనుకున్నా, ఈ పర్టికులర్లీ ఏంటంటే సపరేట్ థింగ్ కోసం డిజైన్ చేసిన కంప్యూటర్ ఇది. అంటే ఇప్పుడు ఏదైనా మనకి రైల్వేస్ లో ఏదైనా ట్రాకింగ్ మనం అట్లాంటివి వాడాలనుకున్నా కూడా, ఏదైనా ప్యారలల్ వర్క్ చేస్తున్నా దాన్ని ట్రాకింగ్ చేయాలనుకున్నా కూడా, ఏదైనా స్పెసిఫిక్ వర్క్ కోసం డిజైన్ చేసే కంప్యూటర్ ఏంటంటే ఎక్స్ప్లిసిటీ ప్యారలలిజం, అంటే ఇది దీనికి వెళ్తుంది అది. తర్వాత మల్టీక్రోర్ ప్రాసెసింగ్ అంటే ఇది, దాని మీనింగ్ మనకి ఏంటంటే మేనేజ్ టాస్క్ అమాంగ్, దాన్ని ఏమంటారు చూడు, ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్స్ ఓవరాల్ సిగ్నిఫికెంట్ ఆఫ్ టాస్క్, అంటే ఇది ఓవరాల్ గా వర్క్ చేసేది మల్టీ కోర్ ప్రాసెసర్స్ అంటారు. ఈ క్వశ్చన్ ఎవరికైనా డౌట్ ఉందా? సిఐఎస్సి అంటే ఏంటంటే కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. సిఐఎస్సి నాతో చెప్పండి ఒకసారి, మీకు అది గుర్తుంటది. సిఐఎస్సి అంటే కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ కాంప్లెక్స్. ఓకే ఓకే సెట్ కంప్యూటర్. RISC అంటే ఇవి మర్చిపోతాం, అందుకనే నేను చదివిస్తున్నా. రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. పర్ఫెక్ట్. ఈపిఐసి అంటే ఎక్స్ప్లిసిట్లీ ప్యారలల్ ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్. మల్టీకోర్ ప్రాసెసర్, ఇది డిఫరెంట్. క్లియర్ విత్ దిస్ క్వశ్చన్? చలో, ఇది ఆల్రెడీ చేసేసినాం. 41 ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం మనం. క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అండర్ క్యోటో ప్రోటోకాల్. ఇగో ఇక్కడ కూడా ప్రోటోకాల్ వచ్చింది చూడండి మేడం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అండర్ ద క్యోటో ప్రోటోకాల్. ఇక్కడ ఈ క్వశ్చన్ లో మీకు ఫస్ట్ ఏం అర్థం కావాలా, వాట్ ఈస్ క్యోటో ప్రోటోకాల్ ఒకటి అర్థం కావాలా. దాని తర్వాత క్వశ్చన్ మీకు ఏం రావాలా, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటే ఏంటి మనకు తెలిసి ఉండాలి. ఈ రెండు తెలుసుకున్న తర్వాత చెప్పండి సార్. ఎన్విరాన్మెంటల్. పర్ఫెక్ట్, ఎన్విరాన్మెంటల్. అంటే నేను అందరికి ఏం చెప్తున్నా అంటే, ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి 2 parts లో ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టు క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అండర్ ద క్యోటో ప్రోటోకాల్. అంటే మనకి ఫస్ట్ ఏం తెలిసి ఉండాలి, వాట్ ఈస్ క్యోటో ప్రోటోకాల్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే వాట్ ఈస్ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అనేది, రెండు తెలిసి ఉండాలి మనకి. లెట్స్ గో ఇన్ టు ద క్యోటో ప్రోటోకాల్. క్యోటో ప్రోటోకాల్ ఏంటంటే, క్యోటో ప్రోటోకాల్ ఈస్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అండర్ ద యుఎన్ ఫ్రేమ్వర్క్. ఇది యుఎన్ ఫ్రేమ్వర్క్ కిందనే వస్తుంది. ఇది అగ్రిమెంట్, ఇది క్యోటో ప్రోటోకాల్ అనేది ఒక అగ్రిమెంట్, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. దాంట్లో ఏంటంటే ఇది ఎక్కడ జరిగిందంటే మనకి క్యోటో అనే సిటీలో జరిగింది. క్యోటో ఎక్కడ ఉంటుంది అంటే జపాన్ లో ఉంటుంది. మనకి ఏ ఇయర్ లో జరిగింది అంటే 1997. ఓకేనా? దీని క్లియర్ మోటివేషన్ ఏంటంటే, ఇది ఎందుకు పర్పస్ ఆఫ్ క్యోటో ప్రోటోకాల్ ఏంటంటే రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్.
ఆర్ యూ క్లియర్? క్యోటో ప్రోటోకాల్ ఏంటంటే 1997లో క్యోటో సిటీ జపాన్ కంట్రీలో జరిగింది. అది ఎందుకు, దాని ఉద్దేశం ఏంటంటే రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఆర్ యూ ఫాలోయింగ్? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే మనకి క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. ఎవరికైనా తెలుసా సిడిఎం గురించి? క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటే ఏంటిదంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఎట్లా రెడ్యూస్ చేయొచ్చు అంటే, మనకి ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి, డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి కదా, కొన్ని అండర్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఏంది, ఆల్రెడీ వాళ్ళంతా పొల్యూషన్ చేసేసి వాళ్ళు చాలా కార్బన్ రిలీజ్ చేసేసి వాళ్ళు ఏంటంటే అన్ని ఫ్యాక్టరీస్ అన్ని డెవలప్ చేసినాక ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డెవలప్డ్ స్టేటస్కి వెళ్ళిపోయిండ్రు. అంటే దాని మీనింగ్ ఏంటంటే కావాల్సిన పొల్యూషన్ అంతా చేసిండు, వాళ్ళు చేసినాక ఇప్పుడు డెవలప్డ్ స్టేటస్కి వచ్చిండు. వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, క్లీన్ టెక్నాలజీస్ వాడాలా అది ఇది అని అంటున్నారు. మరి క్లీన్ టెక్నాలజీస్ వాడాలంటే మనకు అంత రిసోర్సెస్ ఎక్కడి నుంచి ఉన్నాయి మనకి, అంటే దానికి ఫండింగ్ ఎట్లా చేస్తాము, దాన్ని ఎట్లా మాడిఫై చేస్తాము, అంటే అది ఛాలెంజింగే కదా డెవలపింగ్ కంట్రీస్ కి. దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ఎట్లా రన్ అవుతుంది అంటే, ఇప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏంటంటే ఇక్కడ కంట్రీ లైక్ ఇండియా, కంట్రీ లైక్ భూటాన్, కంట్రీ లైక్ నేపాల్, ఇట్లా మనకి ఆఫ్రికన్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసి దీనికి రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి వాళ్ళు క్రెడిట్స్ తీసుకుంటారు అన్నట్టు. దీని మెకానిజం ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఎట్లా అంటే, ఇండియాలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టారు అనుకోండి, ఎవరు, జర్మనీ సోలార్ పవర్ ప్లాంట్ ఇండియాలో పెట్టిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఏంటంటే ఇక్కడ అంత ప్రాసెస్ డెవలప్ చేసేసి, అంటే ఇదేంది క్లీన్ ఎనర్జీనే కదా, క్లీన్ ఎనర్జీ డెవలప్ చేసేసి వీళ్ళు చేసిన దానికి ఏంటంటే జర్మనీ వాళ్ళు ఏంటంటే క్రెడిట్స్ తీసుకుంటారు. అదే సిడిఎం, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. క్లియర్ అందరికి? క్లియరా? దాని మీనింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ పొల్యూషన్ రిడక్షన్ ప్రాజెక్ట్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ బై డెవలప్డ్ కంట్రీస్. వాళ్ళ ఎర్న్ చేసుకున్న సర్టిఫికేట్ పేరు ఏంటంటే సిఈఆర్ అంటారు. సిఈఆర్ ఏంటంటే కార్బన్ ఎమిషన్ రిడక్షన్ క్రెడిట్. కార్బన్ ఎమిషన్ రిడక్షన్ క్రెడిట్. మీరు ఓకే అంటే నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తా, కావాలంటే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్ఫెక్ట్. అంటే ఇదేంటి, గెటింగ్ ఇక్కడ రాసిన చూడు, సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ క్రెడిట్స్ ఫర్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. వాళ్ళు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ సిడిఎం కింద వాళ్ళు ఇన్వెస్ట్ చేసేసి వాళ్ళు రిటర్న్ ఏం క్రెడిట్స్ తీసుకుంటారు అంటే గెటింగ్ సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ క్రెడిట్స్ ఫర్ ఇండస్ట్రియల్ కంట్రీస్. అది సిడిఎం మెకానిజం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, డెడ్ ఈజీ. ఇది నేను మీకు కామన్ సెన్స్ చేసే క్వశ్చన్ ఇది. ఏదన్నా ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ బెటరా, క్యూర్ బెటరా? చెప్పండి మానస, చెప్పు. ప్రివెన్షన్ గుడ్ ఆఫ్ క్యూర్ బెటరా? ప్రివెన్షన్ బెటర్ కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత క్యూర్ చేస్తాం, కానీ ఆ దెబ్బ తగలకుండా ఉంటే ఇంకా బెటర్ కదా. యాక్సిడెంట్ కాకుండా చూసుకుంటే బెటర్. యాక్సిడెంట్ అయినాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసి క్యూర్ చేపించడం అన్నది దీనికంటే లో గ్రేడింగే కదా అది. కాబట్టి మనకేంటంటే ఫస్ట్ ఏం ఉండాలి, మనకి మిటిగేషన్ చేయాలి. రెస్పాన్స్, ప్రిపేర్నెస్, రికవరీ. ఫస్ట్ మిటిగేషన్ చేయాలి మనం, అంటే అసలు రాకుండా చేయాలి. అంటే ఫస్ట్ ఏంది, మనకి డీ రావాలి. ఏం అడిగింది వాడు, ఫ్రమ్ ఇనిషియల్ టు ఫైనల్. ఫస్ట్ డీ రావాలి. దాని తర్వాత ఏంది, ఏదైనా ప్రాబ్లం వచ్చినా రెడీగా ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంది, ప్రిపేర్నెస్ తో ఉండాలి. ప్రిపేర్నెస్ అయిన తర్వాత ఏంటంటే తర్వాత రెస్పాన్స్ అవ్వాలి, రెస్పాన్స్ అవుతాం. దాని తర్వాత రికవరీ అవుతాం. రికవరీ నథింగ్ బట్ క్యూర్. ఫస్ట్ అసలే ప్రాబ్లం రాకుండా చూసుకోవాలా, ఒకవేళ ప్రాబ్లం వచ్చిందంటే రెడీగా ఉండాలా, రెస్పాన్స్ కావాలా, దాన్ని క్యూర్ చేయాలా. సింపుల్ కదా ఇది.
ఇది మనకి డిజాస్టర్ రెస్పాన్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లో లేకపోతే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లో వస్తుంది ఈ క్వశ్చన్. ఆర్ క్లియర్? Yes. ఎస్ సార్. పర్ఫెక్ట్. ఇది చూడండి క్వశ్చన్. మనం ఎందుకంటే ఈరోజు ఫినిష్ చేసేయాలి ఫస్ట్ పేపర్. దీన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటే ఏంటంటే మన ప్రిపరేషన్స్ ఆగినట్టే. ఇంకా 44th క్వశ్చన్, ఇది అందరికి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చిండు మనకు ఫస్ట్ పేపర్ లో, ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనకు సిలబస్ లో ఉంది. నీకు మేజర్లీ ట్రాజడీస్ ఎన్వైరన్మెంట్ ట్రాజడీస్ జరిగినాయి కానీ డిజాస్టర్ జరిగినాయి, అట్లీస్ట్ మనకు తెలిసి ఉండాలి కాబట్టి వాడు ఈ క్వశ్చన్ ఇచ్చిండు. భోపాల్ యాక్సిడెంట్ వాజ్ డ్యూ టు మిథైల్ ఐసోసైనైట్. ఇది అందరికి తెలిసి ఉండాలి. కరెక్ట్. ఇది తెలియని వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఇది తెలియని వాళ్ళు ఉన్నారా? భోపాల్ ఇన్సిడెంట్, భోపాల్ ఎక్కడ ఉంటది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. పర్ఫెక్ట్. భోపాల్ ఇన్సిడెంట్ కొంత హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయిన ఆ ఇన్సిడెంట్ జరిగింది. అది వరల్డ్ వైడ్ ఆ టైంలో బిగ్ న్యూస్. అది అంటే మాకు తెలిసి ఉండదు. 1984 లో, 1983నా మేడం? 4 సార్ 4. ఓకే. 1984 2 డిసెంబర్ ఈ మధ్యప్రదేశ్ లో జరిగింది ఇది, భోపాల్లో. అప్పుడు ఏంటంటే ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఏంటంటే, ఆ ఫ్యాక్టరీలో ఏంటంటే కొంతమంది ఎంప్లాయీస్ వల్ల నెగ్లిజెన్స్ వల్ల ఏంటంటే మనకి అక్కడ గ్యాస్ ఒకటి లీక్ అయింది. ఆ గ్యాస్ లీక్ కావడం వల్ల ఏంటంటే చాలా మంది చనిపోయి ఇప్పటికీ సఫర్ అవుతున్నారు. అదే ఆ గ్యాస్ పేరు ఏంటంటే మిథైల్ ఐసోసైనైట్. గుర్తుపెట్టుకోవాలి, ఇది మిథైల్ ఐసోసైనైట్. ఓకే ఓకే పర్ఫెక్ట్. హిరోషిమా నాగసాకి ఇన్సిడెంట్ వాస్ డ్యూ టు రేడియో యాక్టివిటీ. ఎస్, ఇట్ ఈస్ రైట్. ఇప్పుడు హిరోషిమా నాగసాకి ఎప్పుడు జరిగింది? వరల్డ్ వార్ 2 అప్పుడు జరిగింది. అది 1945 లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏంటంటే జపాన్ లో ఉన్న హిరోషిమా నాగసాకి మీద బాంబ్ వేసింది. ఆ బాంబ్ ఏంటంటే న్యూక్లియర్ బాంబ్. న్యూక్లియర్ బాంబ్ లో ఏముంటది? రేడియో యాక్టివిటీస్ ఉంటాయి కదా, న్యూక్లియర్ రేడియో యాక్టివిటీస్ ఉంటాయి. అంతేనా కాదా? కాబట్టి అది కరెక్టా కాదా? ఆప్షన్ కరెక్టా కాదా? న్యూక్లియర్ రేడియేషన్ కరెక్టే కదా? ఇది కరెక్ట్. భుజ్ ఇన్సిడెంట్ అక్కర్ డ్యూ టు పాయిజనస్ గ్యాస్. భుజ్ అంటే ఏంటంటే అది ఎర్త్ క్వేక్. అది ఐ గెస్ గుజరాత్ లో అనుకుంటా. am I రైట్? గుజరాత్ sir. లోనేనా? నాకు కన్ఫర్మ్ కాదు. ఓకే. ఇది చాలా ఎన్సిఆర్టీస్ లో నేను చదువుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఇవన్నీ మనకి ఎన్వైరన్మెంట్ బుక్ ఒకటి ఉంటుంది, జాగ్రఫికల్ ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ ఒకటి ఉంటుంది. దాంట్లో ఇవన్నీ ఇన్సిడెంట్స్ వస్తాయి. ఇవన్నీ భుజ్ ఇన్సిడెంట్ ఏంటంటే మనకి 2001 ఐ గెస్. కరెక్టా మేడం? 2001 కదా? Yes, sir. 2001 లో గుజరాత్ లో జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ ఎప్పుడు జరిగింది అంటే మనకి 26 జనవరి రోజు జరిగింది. బాధాకరం ఇది. ఇది ఒకసారి మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో అడిగింది. 26 జనవరి, సారీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కాదు, గ్రూప్ 1 కి వచ్చింది క్వశ్చన్. దీన్ని ఏం చేసిందంటే వాడు జస్ట్ మాడిఫై చేసేసి 15th ఆగస్ట్ 2001 అంటే చాలా మంది స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయింది. ఇది కరెక్ట్ పెట్టుకున్నారు కానీ 26 జనవరి 2001 నాడు జరిగింది. భుజ్ ఇన్సిడెంట్ అనేది ఎర్త్ క్వేక్. ఎర్త్ క్వేక్ ఎట్లా జరుగుతుంది? మనకి పీ వేవ్స్ ఉంటాయి, ఎస్ వేవ్స్ ఉంటాయి. మనకి లోపల ఏదైనా టెంపరేచర్ పెరిగినప్పుడు అది బయటికి రావాలి కదా. అది బయటికి వచ్చినప్పుడు ఏంటంటే బ్లాస్ట్ అవుతుంది మనకి ఆ వేవ్స్. ఆ బ్లాస్ట్ అయినప్పుడు ఏంటంటే డిఫరెంట్ డైరెక్షన్స్ లోకి వెళ్ళేసేసి ఏంటంటే మనకి ఎర్త్ క్వేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చలో భుజ్ అయిపోయింది. భుజ్ 2001 గుజరాత్ లో జరిగింది 26 జనవరి. అండ్ అదేంటంటే పాయిజనస్ గ్యాస్ కాదు, ఇట్స్ డ్యూ టు ద ఎర్త్ క్వేక్. సో మనకి సి రాంగ్, అంటే ఇది రాంగ్. ఇది రైట్ ఆన్సర్. ఇది ఒక్కటి తెలిసినా మీకు మిగతా వాటితో పని లేదు, డైరెక్ట్ కొట్టుకొని వెళ్ళిపోవడమే. ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్సిడెంట్ వాజ్ డ్యూ టు ఎర్త్ క్వేక్ అన్నాడు. మనకి డి ఆప్షన్ ఆల్రెడీ ఉంది. వాడే హింట్ ఇచ్చిండు. మీకు అన్ని తెలియాల్సిన పని లేదు. మీకు అట్లీస్ట్ 2 తెలిసి ఉన్నా కూడా మీరు ఆన్సర్ చేశాను, వాడే చెప్పిండు. కాబట్టి ఇది రైట్. ఇది అదేంటంటే న్యూక్లియర్ ప్లాంట్లు ఏంటంటే మనకి ఆ ప్లాంట్ ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందంటే ఎర్త్ క్వేక్ రావడం వల్ల ఏంటంటే కొలాప్స్ అయింది ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అంతే కదా? తర్వాత ఏంటంటే చెర్నోబిల్ సారీ ఐఎమ్ సారీ, ఇది కరెక్ట్. ఇది నో సి. ఓకే బీనే కరెక్ట్. ఇంకోటి బీనే కరెక్ట్. చెర్నోబిల్ యాక్సిడెంట్ ఇన్ సోవియట్ యూనియన్ అక్కర్ డ్యూ టు వల్కనో అన్నాడు. ఇదేంటంటే దానికి రిలేటెడ్ కాదు. ఇదేంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది ఈ యాక్సిడెంట్ ఎట్లయిందంటే
హ్యూమన్ ఎర్రర్ వల్ల వచ్చింది. అక్కడ రియాక్టర్స్ ఉంటాయి కదా మనకి, న్యూక్లియర్ రియాక్టర్. ఆ న్యూక్లియర్ రియాక్టర్ ఏదో ట్రబుల్ న్యూక్లియర్ రియాక్టర్ ఏదన్నా దానికి కావాల్సిన కోడింగ్ డికోడింగ్ సరిగ్గా చేయకుందంటే అది బ్లాస్ట్ అయింది. అది ఎక్కడైందంటే మనకి ఈ పర్టికులర్ సోవియట్ యూనియన్ అంటే ఇది ఎక్కడైంది అంటే మనకి ఆ, దాని పేరేంది, యుక్రెయిన్ అనుకుంటా సార్. యుక్రెయిన్. చైనా సార్. Perfect. యుక్రెయిన్. యుక్రెయిన్ చైనా, అప్పుడు చైనా. ఏంటంటే మనకి ఈ యుక్రెయిన్ ఏంటంటే సోవియట్ యూనియన్ లో ఉండే, తర్వాత అది వాళ్ళకి ఫైట్స్ వచ్చేసిందంటే అది డివైడ్ అయిపోయింది సోవియట్ యూనియన్ నుంచి వెళ్ళి, బట్ అది యుక్రెయిన్ లో అయింది. పర్ఫెక్ట్, మంచి నాలెడ్జ్ తో ఉన్నాను అందరు. కోలుకున్న వల్ల కాదు, అది న్యూక్లియర్ రియాక్టర్ ఫెయిల్యూర్ అది. షెల్ ఐ గో ఫార్వర్డ్? కెన్ ఐ Yes. గో ఫార్వర్డ్? పర్ఫెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి, భూజ్ ఎప్పుడు జరిగింది? 2001 26 జనవరి. ఎర్త్ క్వేక్ అది. Fukushima nuclear power plant incident was due to earthquake. Yes, it is right. Chernobyl accident in Soviet Union occurred due to volcano. It's wrong. It's due to the human error. And అదేంది మనకి న్యూక్లియర్ రియాక్టర్ బ్లాస్ట్ అయింది అక్కడ. Bhopal accident was due to methyl isocyanate. Yes, it is right. Hiroshima and Nagasaki incident was due to the radioactive. Yes, it is right. Perfect. So I'm going forward. Next. ఇది సింపుల్ క్వశ్చన్. ఇది కూడా నీకు మిక్స్ కామన్ సెన్స్ చేయాలి. ఇది ఎక్కడో వెతుక్కుంటే చేసే కాదు, ఏదో బుక్కులలో చదివేది కాదు. ఇది కామన్ సెన్స్ క్వశ్చన్. ఓకే, ఇదంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండాలి. అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ డిలీట్ చేసినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ లో చేయొచ్చు. ఇది కామన్ సెన్స్ క్వశ్చన్. అట్లా అట్లీస్ట్ మీకు ఒక 10 క్వశ్చన్స్ దొరుకుతాయి ఈ క్వశ్చన్ లో. 10 అంటే 10 into 2 20 మార్క్స్. రిమైనింగ్ కొంచెం చదివిన దగ్గర ఒక 20 మార్క్స్, 40. ఇంకా మీరు అక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి ఒక చేసిన ఒక 20 మార్క్స్, అంటే 60 మార్క్స్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఇదేంది, వాడు డిస్పోజల్ మెథడ్స్ ఇచ్చిండు, క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చిండు వాడు. వేస్ట్ డిస్పోజల్, మనం ఇప్పుడు GHMC లో వేస్ట్ డిస్పోజల్ ఎట్లా చేస్తాం మనము, మనకి హెల్త్ రిలేటెడ్, మనకి హెల్త్ సెక్టర్ లో ఉండే హాస్పిటల్ నుంచి వచ్చే సివియేషన్ ఎట్లా డిస్పోజ్ చేస్తాము, ప్లాస్టిక్ ప్లాస్టిక్ వేస్ట్ ఎట్లా డిస్పోజ్ చేస్తాము, అట్లా డిఫరెంట్ మెథడాలజీ ఇచ్చిండు, దాని క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చిండు. మోడర్న్, ఇక్కడ సింపుల్ క్వశ్చన్ చూడండి, మోడర్న్ అంటే ఏంది? లేటెస్ట్ టెక్నాలజీ. ల్యాండ్ ఫిల్లింగ్, మోడర్న్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ, అంటే వెల్ ఇంజనీర్డ్ అండ్ మేనేజ్డ్ ఫెసిలిటీ. నేనైతే ఫస్ట్ ఇదే పోతా, అది ఆబ్వియస్లీ రైట్ కూడా అవుతుంది. ఇంకోటి ఏమైనా ఉంటుందా దానికి ఆన్సర్? కాబట్టి గో ఫర్ ద సెకండ్ ఆప్షన్. వాడు ఆల్రెడీ నాలాంటి వాళ్ళు ఉంటారని ఆల్రెడీ 3 ఇచ్చిండు వాడు, చూడండి. ఇది ఒకటి కొట్టేది. ఓపెన్ ల్యాండ్ డంపింగ్ అట. ఓపెన్ ల్యాండ్ డంపింగ్ ఎక్కడ చేస్తాం మనము? ఇప్పుడు మన GHMC వాళ్ళది ఓపెన్ ల్యాండ్ డంపింగ్ ఉంటుంది. మనకి ఇది మన కూకట్పల్లి అనే ఆ ఏరియా పోతుంటే ఆ రైట్ సైడ్ లో ఎర్రగడ్డ దాటినాక ఎన్ని డంపింగ్ సైన్ ఉంటాయి. ఏంటిది? ఓపెన్ ల్యాండ్ డంపింగ్ సైన్. లో కాస్ట్ ఆఫ్ డంపింగ్ అయ్యింది. ఎందుకంటే ఆ రోడ్డు మీదే పడేసి ఉంటాయి కదా, దానికి పెద్ద కాస్ట్ కూడా ఉండవు, ఎకో ఫ్రెండ్లీ కూడా ఉండదు, రెడ్యూస్ వేస్ట్ వాల్యూ కూడా ఉండదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంది? బి ఫర్ 4. Check B for 4. Then you will get the answer. No need to go other options too. But for the knowledge, we are doing all the options. Otherwise, we should have gone to directly third option. No need to discuss other option. But incineration అంటే ఏంటంటే, ఈ ఇన్సినరేషన్ ఎక్కడ వాడతాయి అంటే, ఇప్పుడు హాస్పిటల్స్ లో వాడే ప్లాస్టిక్స్ కానీ, ఆ కెమికల్స్ కానీ, ఆ రిలేటెడ్ అవన్నీ మనకి అవి ఉంటాయి కదా, వాటిని అన్నిటిని ఏంటంటే మనకు వేస్ట్ డిస్పోజల్ చేయడానికి ఏంటంటే ఆ టర్మినాలజీని ఏంటంటారు? ఇన్సినరేషన్ అంటారు. ఆ ఇన్సినరేషన్ దేంట్లో వాడతాం అంటే, ఫస్ట్ రెడ్యూస్ ద వేస్ట్ వాల్యూ, C1. ఓకే, బయో కన్వర్షన్ ఇంటూ ద కంపోస్ట్. ఇది కూడా మీరు ఫస్ట్ వెళ్ళొచ్చు. ఇది ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ఈ లాస్ట్ ఆప్షన్ చూడండి. ఎకో ఫ్రెండ్లీ ప్రాసెస్ కదా. ఇప్పుడు ఉస్మానియా గర్ల్స్ హాస్టల్స్ లో, బాయ్స్ హాస్టల్స్ లో వాళ్ళకి ఏం చేస్తారు, ఆ డంపింగ్ ఉంటది, ఆ డంపింగ్ నుంచి వచ్చే గ్యాస్ ఉంటది, ఆ గ్యాస్ నుంచి వాళ్ళు కుకింగ్ ఫ్యూయల్ లాగా వాడుతున్నారు. ఇదే దాని మీనింగ్, ఎకో ఫ్రెండ్లీ ప్రాసెస్. ఈ ఆప్షన్ ఒక్కటి పెడితే మీరు ఇది కొట్టేసి గో ఫర్ ద థర్డ్ ఆప్షన్. అయిపోయిందా? క్లియర్? క్లాప్స్ కొట్టండి. సార్, మనం సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ఫస్ట్ పేపర్, ఐ గెస్. ఇంకొన్నాయా? సారీ. ఓకే, డన్. ఫస్ట్ పేపర్ ఇస్ డన్ సక్సెస్ఫుల్లీ. హ్యాపీనా అందరూ? టఫెస్ట్ పేపర్ చేసినాం మనం UGC, అంటే చేసిన ఇప్పటివరకు ఇచ్చిన పేపర్స్ లలో ఇది టఫెస్ట్ పేపర్ సాల్వ్ చేసినాం మనం. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ. ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ సాల్వింగ్ ద పేపర్స్? హ్యాపీనేనా సాల్వ్ చేయడం? Yes, sir. థ్యాంక్ యూ. క్రెడిట్స్ ఇవ్వండి, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అంత కష్టపడుతున్నా. చలో, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. We done with first question. This question we done.
థర్డ్ క్వశ్చన్ దాని ఓకే ఇక్కడ చూసుకుంటే కూడా చాలా ఉంటుంది ఓకే ఈ క్వశ్చన్ ఉంది యాక్చువల్ ఇది నేను చూడలేదు done this question done this question done this question done this question okay perfect good talking done this question ఓకే ఇదేంటంటే చాలా డెప్త్ ఉంటుంది ఈ టాపిక్ నేను ఈరోజు డిస్కస్ చేద్దాం వచ్చిన యాక్చువల్లీ ఎప్పటివరకు జరిగింది అంటే ఏంటంటే నాకు ఎక్స్ట్రా యాక్సెస్ ఇప్పటి నుంచి చేసేది నేను రియల్ వర్క్ లో ఉన్నట్టు ఇప్పుడు అదంతా ఇందాకటి వరకు చేసిందంతా మనం జస్ట్ వార్మప్స్ ఇప్పుడు ఎక్సర్సైజ్ లోకి దిగుతున్నాం ఈ క్వశ్చన్ ఎవరైనా చేస్తారా ఎవరికన్నా అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా చేస్తారా ఈ క్వశ్చన్ అకార్డింగ్ టు గ్రాంజర్ అండ్ న్యూ బాల్ a good rule of thumb to suspect that the estimated regression is spurious regression అంటారు is given by spurious అంటే ఏంది ఎవరికైనా మీనింగ్ తెలుసా జనరల్ మీనింగ్ చెప్పండి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ విత్ ఎకనామెట్రిక్స్ జస్ట్ టెల్ మీ ద వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పూరియస్ మధు గారు చెప్పండి మధు సార్ చెప్పండి వాట్ ఈస్ స్పూరియస్ స్పూరియస్ అని ఎప్పుడు వాడతాం మనం జనరల్ కాన్వర్జేషన్ వాడేటప్పుడు కూడా అరే వాడు చాలా స్పూరియస్ గా కనిపిస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంది fake, false, not ఫాల్స్ కదా genuine. యా నెగిటివ్ మీనింగ్ కదా అంటే డౌట్ఫుల్ గా ఉన్నాడు వాడు ఏదో తేడాగా ఉన్నాడు స్పూరియస్ గా ఉన్నాడు అంటారు కదా అదే మీనింగ్ దాంట్లోనే మనం ఎకనామెట్రిక్స్ లో కొంచెం డెప్త్ వెళ్తాం అంతే డిఫరెన్స్ ఏముండదు క్వశ్చన్ ఏం అడిగిండు అకార్డింగ్ టు గ్రాంజర్ న్యూ బోల్డ్ ఏ గుడ్ రూల్ ఆఫ్ థమ్ టు సస్పెక్ట్ దట్ ఎస్టిమేటెడ్ రిగ్రెషన్ ఇస్ స్పూరియస్ వీన్ థియరీలో ఏదైనా రిగ్రెషన్ చేసేటప్పుడు ఆ రిగ్రెషన్ స్పూరియస్ అని డిసైడ్ చేయడానికి కింద ఏం అడిగి అంటే ఏ రూల్ ఫాలో కావాలి అన్నాడు వాడు నేను డైరెక్ట్లీ ఆన్సర్ చెప్తున్నా దెన్ విల్ డెగ్ ఇన్ టు ద ప్రాసెస్ ఆఫ్ దట్ క్వశ్చన్ హై ఆర్ స్క్వేర్ ఉండాలి మనకి లో డర్బిన్ వాట్సన్ డి వాల్యూ ఉండాలి ఇది దీనికి ఆన్సర్ బట్ మీకు ఈ క్వశ్చన్ లో ఫస్ట్ ఏం తెలిసి ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే మనకి డౌట్ ఏంటంటే స్పూరియస్ అంటే తెలిసి ఉండాలి స్పూరియస్ తెలిసినాక ఏంటంటే గ్రాంజర్ నీ బోల్డ్ వాళ్ళ రిలేషన్ తెలిసి ఉండాలి ఇంకోటి ఏంటంటే డర్బిన్ వాట్సన్ డి వాల్యూ తెలిసి ఉండాలి ఇంకోటి ఏంటంటే ఆర్ స్క్వేర్ వాల్యూ తెలిసి ఉండాలి అంటే ఐ మీన్ ఏంటంటే ఈ కంటెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర గ్యాదరింగ్ ఉంటే ఈ క్వశ్చన్ ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు నేను చెప్పినాక మీరు అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పెడతారు అది మనకి ఇప్పుడు స్పూరియస్ మీనింగ్ తెలిసింది కదా స్పూరియస్ లో ఏంటంటే మనకి ఇది మోస్ట్లీ దేంట్లో వాడతాం అంటే మనము టైం సిరీస్ డేటా వాడతాం ఎవరికైనా డౌట్ వచ్చిందా వాట్ ఈస్ టైం సిరీస్ అని చెప్పండి వాట్ ఈస్ టైం సిరీస్ డేటా అంటే ఏంటిది నిన్నటిది ఈ రోజుది రేపటిది ఇదే కదా టైం అంటే దాన్ని ఎందుకు మరి కాంప్లెక్స్ చేసుకుంటున్నారు టైం సిరీస్ డేటా అంటే నిన్నటి టెంపరేచర్ ఎంత ఉంది ఈ రోజు టెంపరేచర్ ఉంది రేపు ఎంత ఉంది రేపు ఎంత ఉంటుంది అదే కదా రిగ్రెషన్స్ అంటే టైం సిరీస్ అంటే ఇంకేముంటది టిఎన్ ఇప్పుడు టిఎన్-1 ఈక్వల్స్ టిఎన్ అంటారు అంటే దీని రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు ఈక్వల్స్ కాదు ఇది టిఎన్-1 అంటే ఏంటిది టిఎన్ అంటే ఏంటిది పాస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంతే ఎందుకంత అంత కష్టపడుతున్నారు ఏదన్నా నేను అందుకనే చెప్తున్నా ఏంటంటే మీరు ఏదన్నా కాంప్లెక్స్ అనుకుంటే కాంప్లెక్స్ అవుతుంది ఈజీ అనుకుంటే ఈజీ అవుతుంది దాన్ని ఏంటంటే అనవసరంగా మనం ఏంటంటే భూతద్దంలో చూసేసి దాన్ని పెద్దగా చూస్తాం భూతద్దం అంటే మనకు పెద్దగా అనిపిస్తుంది కదా అట్లా పెద్దగా చూడకూడదు దాన్ని మీరేంటంటే దాన్ని ఫస్ట్ ఏంటంటే మీరు టర్మినాలజీ అర్థం చేసుకున్నా అంటే 80% ఆఫ్ గేమ్ ఈస్ డన్ రిమైనింగ్ 20% కొంచెం మనకి మ్యానిపులేషన్స్ ఉంటాయి డిఫరెంట్ తేడాస్ ఉంటాయి కానీ బట్ ఆ టర్మినాలజీ మీరు దానికి అడాప్ట్ అయినంటే 80% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్డ్ చలో టైం సిరీస్ స్పూరియస్ సారీ స్పూరియస్ రిగ్రెషన్ అనుకోండి దీంట్లో ఏంటంటే మనకి టైం సిరీస్ లో ఉంటుంది ప్రాబబ్లీ టైం సిరీస్ ఎప్పుడు వాడతాం అంటే మనకి వేరియబుల్స్ ఆర్ నాన్ స్టేషనరీ
ఈ క్వశ్చన్ ఎవరికైనా డౌట్, నా స్టేషనరీ నాన్ స్టేషనరీ అంటే చెప్పండి. జస్ట్ ఇంగ్లీష్ మీనింగ్స్ అడుగుతున్నాను. నథింగ్, ఐఎమ్ నాట్ డైవింగ్ ఇన్ టు ద ఎకనామెట్రిక్స్. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ద మీనింగ్స్. వాట్ ఈస్ నాన్ స్టేషనరీ అండ్ స్టేషనరీ? ఎన్ఈటి పేపర్ చేస్తున్నప్పుడు స్టేషనరీ అంటారు, నాన్ స్టేషనరీ అంటే అట్లీస్ట్ మనకు తెలిసి ఉండాలి కదా వాట్ ఈస్ స్టేషనరీ, వాట్ ఈస్ నాన్ స్టేషనరీ. ఇప్పుడు టైం సిరీస్ లో నాన్ స్టేషనరీ వేరియబుల్స్ ఉంటాయి అన్నాడు. నేను అది ఎందుకో తర్వాత చెప్తాను. బట్ మీరు చెప్పండి, వాట్ ఈస్ స్టేషనరీ, వాట్ ఈస్ నాన్ స్టేషనరీ? Stationary means which అంటే remains sir, constant, sir. పర్ఫెక్ట్. నాన్ స్టేషనరీ అంటే Which varies or change. changes according to the time. పర్ఫెక్ట్. కాబట్టి టైం సిరీస్ డేటాలలో ఇది వాడతాం, మనం ఈ వేరియబుల్ వాడతాము. టైం సిరీస్ కాకుండా వేరే డేటాలో ఇది వాడతాము, స్టేషనరీ వాడతాము. ఎందుకంటే ఇప్పుడు టైం నుంచి వేరే అవుతుంది కదా. అంటే దీని మీనింగ్ ఏంటంటే, నాన్ స్టేషనరీ అంటే ఇదేంటంటే అకార్డింగ్ టు టైం తో ఏంటంటే మనకు చేంజ్ అవుతా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీన్ ఉంది అనుకోండి, మీన్ చేంజెస్ విత్ టైం, వేరియబుల్స్ చేంజెస్ ఓవర్ టైం. ఒక ట్రెండ్ ఫాలో అవుతుంది. ఇప్పుడు జీడిపి ఉంది అనుకోండి, ఆ జీడిపి లాస్ట్ ఇయర్ జీడిపికి ఈ జీడిపి డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈస్ నాన్ స్టేషనరీ వేరియబుల్. అది మీరు ఎక్కడెక్కడో వెళ్ళకండి. ఇప్పుడు ఎస్టర్డే టెంపరేచర్ ఎంత ఉంది, ఈ రోజు ఎంత టెంపరేచర్ ఉంది, ఆ వేరియేషన్స్ ఉండే దాన్ని ఏంటంటే నాన్ స్టేషనరీ అంటారు. ఇప్పుడు వేరియేషన్ ఏంటంటే, ఒక ఏదైనా బూడ్ తీసుకున్నా అంటే దాంట్లో ఏం వేరియేషన్ ఉండదు, అది జస్ట్ నార్మల్ బూడ్ కదా, అది స్టేషనరీ. ఇప్పుడు నరేష్ బడావత్ అంటే అంటే పర్టికులర్ పర్సన్ కదా, నాలో చేంజ్ లేకపోతే స్టేషనరీ, ఒక చేంజ్ ఉంటే నాన్ స్టేషనరీ. ఐ వాంట్ టు బి నాన్ స్టేషనరీ, నాట్ బి స్టేషనరీ. అంటే నాన్ స్టేషనరీ అంటే ఇట్స్ డైనమిక్, స్టేషనరీ అంటే ఇట్స్ స్టాటిక్. ఇంగ్లీష్ టర్మినాలజీతోనే మీకు ఎన్ఐటి అనేది ఆల్మోస్ట్ 90% ఆఫ్ గేమ్ క్లోజ్ చేయొచ్చు. నేను చెప్తున్నా, ఆ టర్మినాలజీ రాక మన పిల్లలు ఆ ఎన్ఈటి అంటే ఆ ఎగ్జామ్ ని క్లియర్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, దే ఆర్ వెరీ బ్యాడ్ విత్ టర్మినాలజీస్. ఆ క్వశ్చన్ లాంగ్వేజ్ అర్థం కాదు బట్ తెలుగులో మనకి సెట్ పేపర్ ఎందుకు అంత క్లియర్ చేస్తున్నా అంటే, తెలుగులో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే మినిమం ఆ క్వశ్చన్స్ అర్థం అయిపోతాయి, సాల్వబుల్ గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ వాడు ఇంగ్లీష్ వాడతాడు కాబట్టి మన స్టూడెంట్స్ కి ట్రబుల్ అయ్యి మోస్ట్లీ అదంటే ఆ ఏరియాలో ఉండకపోనికి రీజన్, ఆ నెట్ రాకపోనికి రీజన్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, నథింగ్ ఎల్స్. సబ్జెక్ట్ లేదని కాదు, సబ్జెక్ట్ ఫుల్ ఉంటుంది, బట్ వాళ్ళకి ఆ పర్టికులర్ పేపర్ కి లాంగ్వేజ్ అడాప్ట్ కాక వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు యూపీఎస్సీ నిన్న పేపర్ రాసింది, మీరు ఒక్కసారి మీకు ఎవరికైనా టైం ఉంటే ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు దేవుడు కనిపించబోతాడు కదా. ఇట్స్ టూ టఫ్ జాబ్. We can't even read the paper within 2 hours. It is 60 to 70 papers. You have to read in within the 2 hours of time. How it is possible? అంటే దాని మీనింగ్ నేను ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నా అంటే, వాడు క్వశ్చన్ పేపర్ ఇప్పుడు లావణ్యకి రాదు, నాకు రాదు, మమతా మేడంకి రాదు, ఇంకా ఏదో మనకి శ్రీమంతులు సార్కి రాదు, ఎవరికి రానప్పుడు అప్పుడు నీకు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా అవుతుంది? ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లక్. ఇప్పుడు ఎవరికి రానప్పుడు ఎవడైతే గుడ్డికి పెడతాడో వాడు బయట పడతాడు. అది కాదు కదా మోటివ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్. రిక్రూట్మెంట్ ఏంది? ఈ హాస్ టు డిస్క్రిమినేట్ ద స్టూడెంట్స్ హూ రీడ్ అండ్ హూ నాట్ రీడ్. అది తెలియకుండా నేను నచ్చింది ఇచ్చుకుంటా, నాకు ఒక బౌండరీస్ లేవు, నేను కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఇస్తా, దాన్ని ఏమంటారు క్వాంటిఫైడ్ చేసేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేసి ఇస్తా అంటే, ఇట్స్ నాట్ జడ్జింగ్ ద టాలెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్. మీకు డౌట్ ఉంటే నాకు యాక్చువల్ నిన్న పేపర్ మీద ఒక ఆర్టికల్ కూడా రాయాలనిపించింది. అంటే ఇప్పుడు కొంతమంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్కడ ఇంక్లూజివిటీ ఉంది, ఆ లాంగ్వేజ్ ఎక్కడ అర్థమవుతుంది, వాళ్ళకి మోడరేట్గా ఉండాలి కదా అట్లీస్ట్ నేర్చుకునే తగ్గట్టు. అది ఎవరి కోసం పెట్టిన పేపరు? హూ స్టడీడ్ ఇన్ టెక్నో స్కూల్స్, హూ స్టడీడ్ ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్స్, హూ గ్రోన్ అప్ విత్ ద మెట్రో సిటీస్, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ ఎవరైనా డిప్లొమాట్స్ ఉన్న వాళ్ళ పేరెంట్స్ కానీ, లేకపోతే ఎవరైనా ఆల్రెడీ హై అఫీషియల్స్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి యాక్సెసిబుల్ ఇస్తున్నారు. కరెక్ట్ కాదు కదా. రిక్రూట్మెంట్ అంటే ఇంక్లూజివిటీ ఉండాలా, చదువుకున్న వాళ్ళకి జాబ్ రావాలో. లక్ ఫ్యాక్టర్ తో జాబ్ ఇస్తున్నట్టే. చెప్పండి చెప్పలేమన్నా. సార్ మోర్ ఓవర్ ఆ క్వశ్చన్స్ చదివే విధంగా లేవు సార్. ఇట్స్ లైక్ కాంప్లికేటెడ్ కాంప్రిహెన్షన్ సార్. దాని అది మీనింగ్ చదవడానికే పర్ఫెక్ట్. ఒక 5 to 10 minutes ఆఫ్ టైం బట్టి. దాని మీనింగ్ ఏంటంటే యూ హావ్ దే సార్ ఫర్ డివైడెడ్. రీడింగ్ దట్ ఓన్లీ టైమ్ ఇస్ ఆల్మోస్ట్. నేను దాన్ని ఎట్లా చూస్తా అంటే, పేపర్ డిజైనింగ్ అంటే ఏంటంటే మనకి క్వాలిటేటివ్ డిజైనింగ్ అండ్ క్వాంటిటేటివ్ డిజైనింగ్ ఉంటుంది.
క్వాలిటేటివ్ డిజైనింగ్ ఏంటంటే నీకు క్వశ్చన్ ఇచ్చేసి ఆ ఏరియా ఆఫ్ జోన్ లోనే నీకు ఏరియా ఆఫ్ సిలబస్ లోనే కాంప్లెక్స్ థింగ్స్ చేసేసి ఏంటంటే ఆ క్వశ్చన్ డిజైన్ చేయొచ్చు. బట్ క్వాంటిఫైయింగ్ డిజైనింగ్, అది క్వాంటిఫైయింగ్ డిజైనింగ్ అంటే ఏంటంటే ఆ బౌండరీస్ అన్ని దాటిపోవడము, ఎట్లా పడితే అట్లా క్వశ్చన్స్ ఇచ్చేయడము, అట్లా దాంట్లో వల్ల వాళ్ళు ఏం ప్రూవ్ చేసుకుంటారు, చూసినారా మా పేపర్ ఎవరు చేయలేకపోయినట్టే. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరికి రానప్పుడు అక్కడ అడ్వాంటేజ్ ఏమవుతుంది, లక్ ఫ్యాక్టర్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు నేను పెట్టిన బీనో సీనో లేకపోతే వేరే వాళ్ళు పెట్టిన డీనో అట్లా యావరేజ్ అన్న యావరేజ్ ఏంటంటే ఎవడో ఒకటి బయటపడతాడు. అట్లా బయటపడడం వల్ల హోల్ ప్రాసెస్ అనేది నీకు మిస్లీడ్ అయిపోతుంది. ఎందుకంటే రిక్రూట్మెంటే రాంగ్ఫుల్ అయిపోతుంది. ఎవడైతే రావాల్సుకున్నాడు, బాగా చదివినోడు, అనలిటికల్ స్కిల్ ఉన్నాడు, వాడు బయటపడడు. ఎవరో ఒకరు అంటే చదువు రానోడు బయటపడతాడు అంటున్నాను. అంటే ఇంటెన్షన్ అనుకున్నది జరగట్లేదు, అదర్ మోటివ్స్ లోకి వెళ్ళిపోతుంది అంటున్నాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే లెట్స్ చెక్ ద పేపర్. అది హ్యూమన్లీ పాసిబుల్ అవుతుందా లేదా ఒకసారి చూడండి. ఐ వాజ్ లిటరలీ నేను ఎకనామిక్స్ క్వశ్చన్స్ చేసిన మోస్ట్లీ అన్ని కరెక్ట్ చేసిన కానీ బట్ ఇంపాసిబుల్ అండి అది ఎవరికైనా చేయాలనుకుంటే. అది కంప్లీట్లీ డిమోటివ్ పేపర్ అది. చలో లెట్స్ గోయింగ్ టు ద క్వశ్చన్. స్ప్యూరియస్ రిగ్రెషన్ అంటే టైం సిరీస్ డేటా బేస్ చేసుకొని దాంట్లో ఉంటుంది కదా. టైం సిరీస్ లో ఏంటంటే మనకి వేరియబుల్స్ అనేది నాన్ స్టేషనరీ ఉంటుంది, అంటే మూవబుల్ గా ఉంటుంది, ఇట్స్ నాట్ స్టేషనరీ. దెన్ ఇప్పుడు నేను ఏంటంటే మిమ్మల్ని స్లోగా డ్రాగ్ చేసుకుంటా ఈ క్వశ్చన్ తీసుకొచ్చి దీంట్లో R² అంటే ఏంటిది, డర్బిన్ వాట్సన్ వాల్యూస్ అంటే ఏంటిది, దాంట్లో మళ్ళీ ఏంటంటే దాన్ని ఎట్లా మనం ఎస్టిమేట్ చేస్తాము, యాక్చువల్ వాల్యూస్ ఏంది, ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఏంది, ఇవన్నీ మిమ్మల్ని డ్రాగ్ చేస్తుంది చూడండి స్లోగా. ఇప్పుడు మీకు ఇది ఏంటంటే ఇప్పుడు టైం సిరీస్ డేటా ఏంటంటే ఇప్పుడు జీడిపి కానీ, పాపులేషన్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, స్టాక్ ప్రైసెస్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి ఏంటంటే టైం వేరియబుల్ డేటా. ఇవన్నీ ఏంటంటే మనకి స్పూరియస్ రిగ్రెషన్ లో మనం ఇవన్నీ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేషనరీ డేటా ఏంటంటే ఇప్పుడు ఐఎమ్ యూజింగ్ మై ఐప్యాడ్ అండ్ నేను ఇప్పుడు ఐప్యాడ్ వాడుతున్నప్పుడు నేను ఒక ఛార్జర్ పెట్టుకుంటున్నా. ఆ ఛార్జర్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఈ వోల్టేజ్ లో మన ఇండియన్ పవర్ సప్లై కంప్లీట్లీ ఉండాలని. మన ఎంత వోల్టేజ్ మనం ఇండియన్ లో ఇప్పుడు డొమెస్టిక్ లో వాడే వోల్టేజ్ ఎంత పర్ఫెక్ట్లీ తెలియదు. అంటే లెట్స్ మనం ఎంత, ఎవరికైనా ఐడియా ఉందా ఎంత వోల్టేజ్ వాడుతున్నాం మనం ఎగ్జాక్ట్లీ? 42 వోల్టేజ్ అనుకోండి. అది కంప్లీట్లీ మనకు ఫాలో కావాలి. ఇన్ కేస్ ఆ వోల్టేజ్ వాళ్ళు చేంజ్ అయితే ఏంటంటే మన డివైసెస్ బ్లాస్ట్ అయిపోతాయి. హై వోల్టేజ్ ఎక్కడ ఉంటుంది, మనకి రైల్వేస్లలో ఉంటుంది కదా, ఆ వోల్టేజ్ కాకుండా మనకు లో వోల్టేజ్ డొమెస్టిక్ లో వాడే వోల్టేజ్ ఇస్తే ట్రైన్ రన్ అవుతుందా? కాదు. ఆ వేరియబుల్ ఏమంటారు, స్టాటిక్ వేరియబుల్ అంటారు. అంటే పర్ఫెక్ట్లీ అదే డిజైన్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి బాడీ టెంపరేచర్ ఉందంటే ఆ బాడీ టెంపరేచర్ అనేది అంటే మైన్యూట్ డిఫరెన్స్. ఇప్పుడు 1-2 వేరియబుల్ లోనే అది కంప్లీట్లీ మనకి డిజైన్ అయి ఉంటుంది. ఇన్ కేస్ బాడీ టెంపరేచర్ వేరీ అయితే మీకు ఫీవర్ వస్తుంది, లేకపోతే అదర్ డిసీజ్ వస్తుంది, చచ్చిపోతాము. కాబట్టి ఏంటంటే ఆ టెంపరేచర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది స్టాటిక్ అన్నట్టు. ఇది డైనమిక్, ఇది స్టాటిక్. ఓకే, ఆర్ యూ క్లియర్? ఓకే సార్. పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్కి వెళ్దాం మనం. అంటే మీకు ఇంకా ఇప్పుడు స్పూరియస్ కోరిలేషన్ అంటే ఎట్లా చెప్పాలో మీకు ఐఎమ్ గోయింగ్ ఇంటూ మై నోట్ ప్యాడ్. నేను తర్వాత లాస్ట్ మీరు టెన్షన్ పడకుండా ఆ చాప్టర్కి వస్తాను నేను మళ్ళీ. ఇదే ఫస్ట్ వస్తుంది. నేను మళ్ళీ ఆ క్వశ్చన్కి వస్తాను, బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. స్పూరియస్ కోరిలేషన్ అంటే ఏంటిదో. స్పూరియస్ కోరిలేషన్ ఏంటంటే ఫేక్ డేటా ఇవ్వడం కానీ, ఫేక్ కోరిలేషన్ చేయడం కానీ, లేకపోతే అట్లా మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎట్లా ఫేక్ అవుతుందో నేను ఐ విల్ షో ఇన్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఐస్ క్రీమ్ సేల్స్ ఉన్నాయి అనుకోండి ఆన్ నంబర్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఐస్ క్రీమ్ సేల్స్ ఆన్ నంబర్ ఆఫ్ మొబైల్ ఫోన్, దెన్ బోత్ ఇంక్రీజ్. నేను కంప్లీట్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి చెప్తున్నా మీకు దాని మీనింగ్స్ ఏమో. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ సేల్స్
మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం మొబైల్ ఫోన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అప్పుడు దానికి మనం రిగ్రెషన్ చేస్తే ఏముంటది అంటే ఆ రెండు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మన రిగ్రెషన్ కరెక్ట్ అనుకుంటారు. బట్ ఐస్ క్రీమ్ కి మొబైల్ ఫోన్ కి ఏదైనా రిలేషన్ ఉందా? ఎనీ రిలేషన్? అది కంప్లీట్లీ వేరే డివైస్, ఇది వేరే డివైస్. ఈ రెండింటికి రిలేషన్ ఏంటంటే మనకి రెండు చూపిస్తున్నాయి, ఇది పెరుగుతుంది కాబట్టి ఇది పెరుగుతుంది అన్నది ఒక రిలేషన్ వీఆర్ ఐడెంటిఫైయింగ్. ఒక రిలేషన్ మనం ఐడెంటిఫై చేస్తున్నాము. బట్ ఆ రెండిటికి దాని జడ్జిమెంటల్ కి నేనేం వస్తా, ఈ రెండిటికి రిలేషన్ ఉంది కాబట్టి మై రిగ్రెషన్ ఈజ్ రైట్ అని నేను అనుకుంటా. బట్ ఎవరన్నా ఇప్పుడు నేను స్క్రూటినైజ్ చేస్తున్నా అంటే ఆ రిగ్రెషన్ అంటే నేను దాన్ని ఎవల్యూషన్ చేస్తున్నా అంటే అరే ఈ రిగ్రెషన్ లో డిఫరెంట్ వేరియబుల్స్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉన్నాయి. బట్ రిలేషన్స్ బాగానే ఉంది కాబట్టి వీడు రిగ్రెషన్ కరెక్ట్ అని తీసుకొచ్చిండు. బట్ సంథింగ్ ఇది దీంట్లో మాల్ ప్రాక్టీస్ ఉందన్న ఒక డౌట్ వస్తుంది కదా. ఆ డౌట్ ఏంటంటే స్పూరియస్ రిలేషన్ అంటారు. రిలేషన్ బాగానే ఉంది, బట్ ఆ రిలేషన్ ఏంటంటే ఆ రెండింటికి సంబంధం లేదు. దాన్ని స్పూరియస్ రిలేషన్స్ అంటారు. ఈ రిలేషన్స్ లో ఆబ్వియస్లీ మనకి R² హై ఉంటుంది. మనకి ఎప్పుడన్నా రిగ్రెషన్స్ చేస్తున్నప్పుడు, రీసెర్చ్ చేస్తున్నప్పుడు R² వాల్యూ హై వచ్చినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే బెస్ట్ రీసెర్చ్ చేస్తున్నారని క్రెడిట్స్ ఇస్తారు. బట్ అదేంటంటే ఇట్లాంటి వాటికి కూడా వస్తుంది, ఎందుకంటే రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇట్లాంటి వాటికి కూడా R² వాల్యూ హై వస్తుంది. బట్ దీన్ని ఇంకా మనకి ఇంటర్నల్ గా ఇన్హరెంట్ గా దాన్ని రీసెర్చ్ చేస్తే బట్ యాక్చువల్లీ రిలేషన్ ఈజ్ రాంగ్. అర్థమవుతుందా నేను? సో దాన్ని ఏమంటారు, స్పూరియస్ రిలేషన్స్ అంటారు. రిగ్రెషన్స్ అవన్నీ టెక్నికల్లీ చూస్తే ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటుంది, బాగానే ఉంటుంది, ఆ రిలేషన్స్ అవన్నీ కరెక్ట్ ఉంటుంది. బట్ మీరు డిగ్ అయ్యి దాంట్లో ఆ రిలేషన్స్ ప్రాపర్లీ మనం ఐడెంటిఫై చేసేసి దాంట్లో ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి, రియల్లీ కోరిలేట్ అవుతున్నాయా లేదా అవన్నీ చెక్ చేసినాక ఏంటంటే యాక్చువల్లీ హ్యాపెండ్ ఆర్ నాట్ అన్నది చెక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి అది స్పూరియస్ కోరిలేషన్ నార్మల్ కోరిలేషన్ అన్నది మనకి ఐడెంటిఫై అవుతుంది. ఇది స్పూరియస్ కోరిలేషన్. ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్ సేల్స్ కి మొబైల్ ఫోన్ కి అసలు సంబంధమే లేదు, బట్ రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి. రెండు ఇంక్రీజ్ అవుతుంది అంటే మనకి అబ్వియస్లీ రిగ్రెషన్ లో R² బాగానే కనిపిస్తుంది. బట్ R² బాగానే కనిపిస్తున్నప్పుడు ఏంటంటే మళ్ళీ క్రాస్ చెక్ చేసినప్పుడు ఇంకా స్క్రూటినైజ్ చేసినప్పుడు మనకి ప్రాపర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆర్ యూ ఓకే? ఇది డేంజర్, ఇది స్పూరియస్ కోరిలేషన్. ఎందుకంటే ఒక రీసెర్చ్ కంప్లీట్లీ మనకి డ్యామేజ్ అవుతుంది సరిగా దాన్ని స్క్రూటినైజ్ చేయకపోతే. మమతా మేడం ఓకేనా? ఎస్ సార్. ఓకే. ఇంకా మీకు మ్యాథమెటిక్స్ లో చూపించాలంటే ఎక్స్ కాజ్ వై అనుకోండి. అంటే ఇప్పుడు ఎక్స్ కాజ్ అయితే వై ఏంటంటే రిజల్ట్. ఇది ఏంటంటే ఈ రెండు పెరుగుతాయి, ఇది పెరిగితే ఇది కూడా పెరుగుతుంది. బట్ ఈ రిలేషన్ ఉంది చూడు, అది స్పూరియస్. ఎందుకంటే దీనికి దానికి సంబంధం లేదు. బట్ ఈ రిలేషన్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసి ఇట్లా వస్తుంది, ఎందుకంటే ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అవుతుంది, XY వాల్యూ రెండు. బట్ యాక్చువల్లీ దానికి రిలేషన్ ఏంటంటే అదే ఇండివిజువల్ పెరుగుతుంది, ఇండివిజువల్ పెరుగుతుంది, దీనికి రిలేషన్ లేదండి దాని మీద. ఓకే, ఐ విల్ నెక్స్ట్. ఇప్పుడు స్పూరియస్ కోరిలేషన్ అయిపోయింది. స్పూరియస్ కోరిలేషన్ లో దీని మీనింగ్ ఏంటంటే R² వాల్యూ హైనే ఉంటుంది. అదొక స్టేట్మెంట్ వచ్చింది. నెక్స్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ ఏంటంటే మనకి వాట్ ఈస్ ఫాలో అవుతున్నారా? గ్రేంజర్ అండ్ న్యూబోల్డ్ కాంట్రిబ్యూషన్ ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. వీళ్ళు ఏంటంటే మనకి ఈ గ్రాంజియర్ న్యూబోల్డ్ ఉన్నారు చూడు, ఈ ఇద్దరు ఎకనామెట్రిషియన్ అంటారు వీళ్ళని. ఎకనామెట్రిక్స్ లో తోపున్న వాళ్ళని ఏమంటారు అంటే ఎకనామెట్రిషియన్ కూడా అంటారు, యాజ్ వెల్ అస్ వాళ్ళ ఎకనామిక్స్ లో కూడా. బట్ అట్లా కూడా మ్యాథమెటిషియన్ ఎట్లనో ఎకనామెట్రిషియన్ కూడా అట్లా ఉంటారు. వీళ్ళిద్దరే ఫైండ్ అవుట్ చేసింది స్పూరియస్ కోరిలేషన్. ఎప్పుడైనా అడుగుతాడు ఆబ్జెక్టివ్ హూ డిఫైన్డ్ ఆర్ హూ డిజైన్ ద స్పూరియస్ కోరిలేషన్ అని చెప్పేసి అడిగితే వీళ్ళిద్దరి పేర్లు మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చెప్పిల్లంటే దాంట్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే వెరీ హై R². స్పూరియస్ కోరిలేషన్ అంటే హై R² ఒక వాల్యూ ఉంటుంది. సెకండ్ ఏంటంటే వీళ్ళు స్టాండర్డ్స్ ఇవి వెరీ లో డర్బిన్ వాట్సన్ స్టాటిస్టిక్స్. ఈ రెండు కండిషన్ ఏంటంటే ఒబే చేస్తే దాన్ని కోరిలేషన్ ఏంటంటే స్పూరియస్ కోరిలేషన్ అంటారు.
ఆ కోరిలేషన్ మనం చేసేటప్పుడు హై ఆర్ స్క్వేర్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వెరీ లో డర్బిన్ వాట్సన్ స్టాటిస్టిక్స్. అంటే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే హై ఆర్ స్క్వేర్. నేను దీంట్లో కొంతవరకు చెప్పిన, బట్ ఇంకా నేను ఎండింగ్ లో చెప్తా. బట్ వాట్ వి నీడ్ నౌ, వాట్ ఈస్ క్వశ్చన్ మార్క్ ఆఫ్ డర్బిన్ వాట్సన్ స్టాటిస్టిక్స్ అంటే ఏంది మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి. డర్బిన్ వాట్సన్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక అజంప్షన్ తీసుకుంటా. ఈ డర్బిన్ వాట్సన్ దేంట్లోకి వస్తాడు అంటే ఆటో కోరిలేషన్స్ లో వస్తాడు వాడు. ఇప్పుడు ఆటో కోరిలేషన్ అంటే ఎవరికైనా తెలుసా? ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు, ఎన్ఈటీకి చదువుతున్నప్పుడు ఎవరికైనా డౌట్ వచ్చి ఉంటుంది. ఆటో కోరిలేషన్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడు టైం సిరీస్ లో ఉంటుంది. అది కోరిలేషన్ ఏంటంటే ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఆ టైం చేంజ్ అవ్వగానే ఆ రిలేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఆటో కోరిలేషన్స్ అంటారు. ఆ ఆటో కోరిలేషన్ ఏంటంటే మనకి ఈ డర్బిన్ వాట్సన్ వాళ్ళ టెస్టింగ్స్ ఉంటాయి కదా, దాంట్లో వచ్చిందే ఇది ఆటో కోరిలేషన్ ఇన్ రెసిడ్యూస్. ఇప్పుడు ఏంటంటే దాని వాల్యూ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 0 ఈ రెండింటి మధ్యలో ఒక వాల్యూ ఉందనుకోండి డర్బిన్ వాట్సన్. దీనికి అంటే ఇది డి వాల్యూ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 2 అనుకోండి. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నో ఆటో కోరిలేషన్. మీకు అర్థం కాకపోతే చెప్పండి, నేను ఇప్పుడే చెప్తున్నా. ఎందుకంటే నేను ఇంత కష్టపడ్డాక మీకు అర్థం కాకపోతే దాంట్లో ప్రయోజనం లేదు. నేను ఇంతసేపు గంట సేపు పరిచయం. నెక్స్ట్ అరౌండ్ 0 దగ్గర ఉందంటే 0 దగ్గర పాజిటివ్. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ఈ ఆటో కోరిలేషన్స్ రీగ్రెషన్స్ ఇవన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ లాస్ట్ వరకు చెప్పాలంటే ఇట్ విల్ టేక్ 2-3 months. కాబట్టి నేను ఏంటంటే ఎగ్జామ్స్ కావాల్సింది చెప్తున్నా, కొన్ని బైహార్ట్ చేయాల్సి ఉంటే చేసేయండి. ఎందుకంటే మనకి ఎట్ ది ఎండ్ మనకు కావాల్సింది ఎన్ఈటీ సర్టిఫికేట్ కావాలా. ఎన్ఈటీ సర్టిఫికేట్ కావాలన్నా నాలెడ్జ్ కావాలన్నా, అంటే నేను నా 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 డ్రైవ్ ఏంటంటే ఎన్ఈటీ సైడ్ పోతుంది. కాబట్టి కొన్ని ఏంటంటే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఫ్యూ అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా కావాల్సినంత వరకు. అరౌండ్ డి వాల్యూ 0 ఉంటుంది పాజిటివ్ ఆటో కోరిలేషన్. ది డి వాల్యూ అరౌండ్ 4 దగ్గర ఉంటే ఏంటంటే నెగిటివ్ ఆటో కోరిలేషన్. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు మనకి ఏం చెప్పిండు వాడు, డి వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, డి వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4. దాని మీనింగ్ ఇప్పుడు 2 ఉందంటే దానికి అసలు సంబంధమే లేదంటే దాంట్లో ఏంటంటే రిలేషనే ఉండదు, నో ఆటో కోరిలేషన్. డి వాల్యూ 0 దగ్గర ఉంటుందంటే పాజిటివ్ కోరిలేషన్. అంటే పాజిటివ్ కోరిలేషన్ ఏంటంటే మనకి సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. ఇప్పుడు రెండు వేరియబుల్స్ తీసుకున్నాం అంటే ఆ రెండు పాజిటివ్ గానే వెళ్తా ఉంటాయి, అంటే అపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. నెగిటివ్ అంటే ఏంటిది, అపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు 4 అంటే ఏంటంటే నెగిటివ్ ఆటో కోరిలేషన్ ఏంటంటే అపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది, ఇదేంటంటే పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది. ఇది డర్బిన్ వాట్సన్ స్టాటిస్టిక్స్ అన్నట్టు. ఈ డర్బిన్ వాట్సన్ స్టాటిస్టిక్స్ లో ఏంటంటే మనకి లో వాల్యూ ఉన్నప్పుడు ఏంటంటే పాజిటివ్ ఆటో కోరిలేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంతే కదా. కాబట్టి ఏంటంటే మనకి నెక్స్ట్ ఐ విల్ గోయింగ్ టు ద క్వశ్చన్. Grandeur Newbold, a good rule thumb of suspecting that estimated regression is spurious ఎప్పుడు వస్తుంది అంటే హై ఆర్ స్క్వేర్ లో డర్బిన్ వాట్సన్ డి వాల్యూ ఉన్న దగ్గర వస్తుంది. నేను ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్తాను. అర్థమవుతుందా? నేను ఏం ట్రై చేస్తున్నానో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆర్ స్క్వేర్ వాల్యూ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఏదైనా మనం రిగ్రెషన్ చేసేటప్పుడు ఏంటంటే దాంట్లో ఏంటంటే మనకి రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అని ఉంటుంది, ఎస్టిమేటెడ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అని ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఉంటుంది, రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఉంటుంది, ఇంకా టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఉంటుంది. అంటే టిఎస్ఎస్ ఈక్వల్స్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ప్లస్ రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. ఇవన్నీ మనకి రీసెర్చ్ చేసేటప్పుడు ఎకనామెట్రిక్స్ చేసేటప్పుడు వస్తుంది. అట్లా చేసేటప్పుడు ఏంటంటే మనకి ఆర్ ఫైండింగ్స్ ఉంటాయి, ఆర్ స్క్వేర్ ఫైండింగ్స్. ఆ ఆర్ స్క్వేర్ ఫైండింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఆర్ స్క్వేర్ వాల్యూ హై వచ్చింది అనుకోండి, ఆర్ స్క్వేర్ వాల్యూ హై వస్తుందంటే మనకి మనం చేసిన రీగ్రెషన్ ఏంటంటే గుడ్ రీగ్రెషన్, అంటే బెస్ట్, అంటే మనకి అనుకున్నట్టు వచ్చింది అన్నట్టు రిజల్ట్. ఆర్ స్క్వేర్ వాల్యూ లో వచ్చిందంటే ఏంటంటే వీక్ ఎక్స్ప్లెనేటరీ పవర్, అంటే
ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆ రిగ్రెషన్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏదో స్పూరియస్ ఉండడము అండ్ ఐ మీన్ ఏదో తేడా ఉండడము అట్లాంటివి ఉండే దాన్ని ఏంటంటే ఆర్ స్క్వేర్ వాల్యూ అంటారు. దీంట్లో మనం క్వశ్చన్ చేసేటప్పుడు స్పూరియస్ కోరిలేషన్ చేస్తున్నప్పుడు హై ఆర్ స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే రెండు పెరుగుతున్నాయి, మొబైల్ పెరుగుతుంది, రెండు పెరుగుతుంది, పాజిటివ్ లో వెళ్తుంది అంటే హై ఆర్ స్క్వేర్ చూపిస్తుంది కదా. బట్ మళ్ళీ దాంట్లో డిగ్ అయ్యి దాంట్లో ఏంటి అది హర్బిన్ వాట్సన్ స్టాటిస్టిక్స్ వెళ్ళినప్పుడు అక్కడ మనకు దొరుకుతాడు వాడు ఏంది స్పూరియస్ వచ్చింది అన్నది అక్కడ దొరుకుతాడు. దాంట్లో అందుకని డర్బిన్ వాల్యూ తక్కువ వచ్చినప్పుడు ఏంటంటే మనకి జీరో వచ్చిందంటే పాజిటివ్ కోరిలేషన్ సేమ్ డైరెక్షన్ లో చూపిస్తుంది చూడు. ఆ రెండింటిని చేసినప్పుడు ఏంటంటే మనకి ఆర్ స్క్వేర్ అన్నది క్వశ్చన్ ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే మనకి ఇక్కడ దొరుకుతాడు. అంటే ఇది మనకి స్పూరియస్ కోరిలేషనా కాదా అయ్యింది ఏంటంటే ఇంకా డీటెయిల్గా వెళ్ళొచ్చులే కానీ మనకి వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ది టైం. అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా? నాకు తెలిసి ఇది టఫ్ జాబ్ ఇవన్నీ అర్థం కావాలంటే, బట్ నేను నా పాసిబిలిటీస్ లో నా ఏరియాలో చెప్పాల్సినంత వరకు చెప్తున్నాను. ఫాలో అయ్యారా? సార్ Yes, sir. అర్థమైనట్టే ఉంది కానీ కన్ఫ్యూజన్ ఉంది సార్. ఓకే ఓకే, నేను మీ సైడ్ నుంచి వెళ్తా. మీ డౌట్స్ చెప్పండి నాకు, దాన్ని బేస్ చేసుకొని నేను సాల్వ్ చేస్తాను. మీ డౌట్స్ బేస్ చేసుకొని సాల్వ్ చేస్తా. ఒకసారి మీరు సార్ చెప్పండి ద మీ సైడ్ నుంచి రిలేషన్ ఎలా. ఫస్ట్ మీకు అంటే మీకు డర్బిన్ ఇవన్నీ వాట్సన్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్. నేను ఇప్పుడు మీరు అంతా వదిలేయండి. నేను ఏంటంటే దీంట్లో ఈజీ స్పూరియస్ కోరిలేషన్ అర్థమైంది కదా, అది అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. లావణ్య, స్పూరియస్ కోరిలేషన్ అర్థమైంది కదా. ఎస్ సార్ అర్థమైంది. ఓకే, దాని తర్వాత స్పూరియస్ కోరిలేషన్ ఏంటంటే మనకి అది స్పూరియస్ యాక్చువల్లీ ఏంటంటే మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంటర్నల్ వ్యాలిడేషన్ నేను ఒక క్వశ్చన్ చెప్పాను. ఇంటర్నల్ వ్యాలిడేషన్ అంటే ఏంటంటే యాక్షన్ మే విజిబుల్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. జాగ్రత్తగా చూడండి, యాక్షన్ మే విజిబుల్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్ బట్ యాక్షన్ బిహైండ్ మోటివ్స్ అండ్ మీన్స్ వర్ డిఫరెంట్. దాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిన. ఇప్పుడు నేను ఒక కార్ వాడుతున్నా అంటే ఇప్పుడు ఎవరైనా నాకు తెలిసిన రిలేటివ్స్ చూసుకొని ఏంటంటే నరేష్ బాగా డబ్బు ఉన్నోడేమో అనుకుంటారు. బట్ యాక్చువల్ గా మీనింగ్ ఏంది, నాకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా జరిగి ఉండొచ్చు, లేకపోతే ఇంకా నేను నా ఫ్రెండ్ కార్ వాడుండొచ్చు. అట్లా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటది కదా. అంటే మనకి బట్ చూడడానికి ఏంది వాడు రిచ్ అనే కనిపిస్తుంది కదా. ఇది కూడా ఏంటంటే స్పూరియస్ కోరిలేషన్స్ ఏంటంటే మనకు ఆ రిగ్రెషన్ చేసినప్పుడు బాగానే ఉంది, ఎక్సలెంట్ గా ఉంది అన్ని ఎట్లా తెలుస్తుంది అంటే ఆర్ స్క్వేర్ వాల్యూ దానికి ఆబ్వియస్లీ ఎక్కువగా కనిపిస్తుంది రిగ్రెషన్ చేసేటప్పుడు. బట్ ఇంకా డర్బిన్ వాట్సన్ వాల్యూస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి ఆ రిలేషన్స్ ఏంటంటే కంప్లీట్లీ వాడు దీనికి సంబంధం అంటే ఎక్స్ వేరియబుల్ కి వై వేరియబుల్ కి అసలు సంబంధం ఉండదు. అట్లా ఇంకా ఇన్హరెంట్ గా దాని ఎక్స్ప్లెనేషన్స్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ లో వాల్యూ డర్బిన్ వాట్సన్ డి వాల్యూ లో ఉన్నప్పుడు ఆర్ స్క్వేర్ వాల్యూ హై ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కండిషన్ లో స్పూరియస్ కోరిలేషన్ ని ఐడెంటిఫై చేయొచ్చు అన్నాడు. ఇది క్లియరా? ఆమె క్లియర్? మీకు ఇంకా ఎంత వదిలేస్తుందంటే స్పూరియస్ కోరిలేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఆర్ స్క్వేర్ వాల్యూ హై ఉన్నప్పుడు డర్బిన్ వాట్సన్ డి వాల్యూ లో ఉన్నప్పుడు ఆ కండిషన్ లో స్పూరియస్ కోరిలేషన్ వస్తుంది. అట్లీస్ట్ ఇదన్నా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫర్ ద టైమ్ సేక్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ది టైం. అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి నేను ఇంకా డీటెయిల్ వెళ్ళట్లేదు. ఫర్ ది టైమ్ సేక్ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి. స్పూరియస్ కోరిలేషన్ ని ఎవరు చెప్పిందంటే గ్రాంజియర్ న్యూ బోల్డ్ చెప్పిండు. అతను ఏం చెప్పిందంటే ఆ స్పూరియస్ కోరిలేషన్ ఐడెంటిఫై చేయాలంటే ఆర్ స్క్వేర్ వాల్యూ అన్నది హై ఉండాలా, డర్బిన్ వాట్సన్ వాల్యూ డి వాల్యూ లో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కండిషన్ వచ్చినప్పుడు ఆ రిలేషన్ అన్నది స్పూరియస్ కోరిలేషన్ అంటారు అని వాడు చెప్పిండు. అట్లీస్ట్ ఇక్కడి వరకు అయినా గుర్తుపెట్టుకుంటారా? నాకు ఇంకా ఛాన్స్ ఉంటే మీకు తర్వాత ఎప్పుడైనా కన్విన్స్ చేస్తా. ఓకేనా లావణ్య? ఓకే సార్ ఓకే. పర్ఫెక్ట్. అమ్మో, ఇదేంటంటే మీకు ఏంటంటే ఇది దగ్గర 3-4 క్లాస్ చెప్పే థింగ్స్ ఏంటంటే నేను ఒక 5 to 10 minutes మిమ్మల్ని అందరు కన్విన్స్ చేయాలంటే పాసిబిలిటీ కాలేదు, కానీ నేను ట్రై చేద్దాం అనుకున్నా. బట్ నా కెపాసిటీ వర్క్ కాలేదు దానికి. చలో నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా అట్లాంటివే. ఇవి ఇన్హరెంట్ గా తెలిసి ఉంటే ఏంటంటే మనం ఆన్సర్ చేసేయచ్చు. ఇండైరెక్ట్ లీస్ట్ స్క్వేర్ ఈజ్ అప్లై టు ఎస్టాబ్లిష్ ద కోఎఫిషియంట్. ఇది స్ట్రక్చరల్ ఈక్వేషన్స్ కి ఏంటంటే ఇది ఆన్సర్ వస్తుంది. బట్ దీన్ని చెప్పాలంటే మళ్ళీ నేను ఇందాక ఆర్ స్క్వేర్ వాల్యూస్కి వెళ్ళినట్టు చెప్పాలా?
బట్ మీకు ఏంటంటే సింప్లిఫికేషన్ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సింప్లిఫికేషన్ ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తానంటే, ఇప్పుడు నేను ఒక కర్రీ కుక్ చేసినాను. నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చికెన్ కర్రీ నేను కుక్ చేసి ఉన్నప్పుడు ఏంటంటే, ఆ కర్రీ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ వచ్చింది, అందరు బాగా తిన్నారు, నన్ను అప్రిషియేట్ చేసిండు. బట్ ఇన్హరెంట్ గా ఏముంటది, నేను వాడిన ఇంగ్రీడియంట్స్ ఎక్సలెంట్ ఉండొచ్చు కదా. దాన్ని చెప్పేది ఏంటంటే ఇండైరెక్ట్ లీస్ట్ స్క్వేర్ అంటారు. అంటే ఇండైరెక్ట్ గా కొన్ని ఉంటాయి మనకి, ఏదైనా రిగ్రెషన్ చేసేటప్పుడు మనకు అనిపించేదే కాదు, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉంటాయి, నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. దాన్ని ఐడెంటిఫై చేసేది ఏంటంటే ఇండైరెక్ట్ లీస్ట్ స్క్వేర్ అంటారు. ఇంత కుల్లాగా ఇంకెవరు చెప్పాడు. ఇండైరెక్ట్ లీస్ట్ స్క్వేర్ అంటే అది దేంట్లో ఏంటంటే, అది దేన్ని ఎస్టిమేట్ చేస్తా అంటే స్ట్రక్చరల్ ఈక్వేషన్ ని ఎస్టిమేట్ చేస్తుంది. ఆ స్ట్రక్చరల్ ఈక్వేషన్ అంటే నేను ఒకసారి కొంచెం ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. ఇండైరెక్ట్ లీస్ట్ స్క్వేర్ అంటే అర్థమైందా? ఎస్. ఇండైరెక్ట్ లీస్ట్ స్క్వేర్ ఇక్కడ వస్తున్నా. నేను డైరెక్ట్ ఏం రావట్లేదు మీకోసం, నేను వర్క్ చేసి వస్తున్నా నేను. ఎందుకంటే ఈ రిగ్రెషన్ నేను స్టూడెంటే కదా, నాకెట్లా తెలుస్తాయి అవన్నీ. నేను అవన్నీ నేను అవన్నీ దాని రిలేటెడ్ బుక్స్ చదివి దాన్ని సింప్లిఫై చేసేసి మళ్ళీ మీకు ఎట్లా అర్థం చేయాలనో దాని మీద వర్క్ చేసి వస్తున్నాయి నేను. ఇప్పుడు ఇండైరెక్ట్ లీస్ట్ స్క్వేర్ అంటే ఏంటంటే, ఫస్ట్ కండిషన్ ఎస్టిమేట్ రెడ్యూస్ ఫార్మ్ ఈక్వేషన్ యూజింగ్ ఆర్డినరీ లీస్ట్ స్క్వేర్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కొంచెం మళ్ళీ నేను ఆర్డినరీ లీస్ట్ స్క్వేర్ అంటే ఏంది, దీన్ని ఎట్లా ఎస్టిమేట్ చేయాలంటే, ఇవన్నీ చెప్పాలంటే ఇట్ విల్ టేక్ 2-3 క్లాస్. ద రికవర్ స్ట్రక్చర్డ్ కోఎఫిషియంట్ ఇండైరెక్ట్లీ, ఈ రెండు ఉంటాయి. ఎస్టిమేటెడ్ రెడ్యూస్డ్ ఫార్మ్ ఈక్వేషన్ యూజింగ్ ఓఎల్ఎస్, ద రికవర్ స్ట్రక్చరల్ కోఎఫిషియంట్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే, సారీ నేను ఇంకా నీట్గా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండైరెక్ట్ లీస్ట్ స్క్వేర్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఎస్టిమేట్ రెడ్యూస్ ఫార్మ్ ఈక్వేషన్స్ యూజింగ్ ఆర్డినరీ లీస్ట్ స్క్వేర్ ఒకటి. దీని కండిషన్స్ చెప్తున్నాను, అది ఎట్లా చేయాలి. ఐఎల్ఎస్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పే అన్ని ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అవన్నీ నేను చెప్పిన ఏంటంటే థియరిటికల్ గా చెప్తున్నా కదా, అవన్నీ లెక్కలు తీసుకుంటూ వెళ్ళాలా. ఇప్పుడు ఇండైరెక్ట్ లీస్ట్ స్క్వేర్ ని దాన్ని డెరైవ్ చేయాలి, ఒక 2-3 పేపర్లు ఉంటుంది. ఆర్డినరీ లీస్ట్ స్క్వేర్ ని ఒక 5-6 పేపర్లు ఉంటాయి, అన్ని డెరివేషన్ చేయాలా. సెకండ్ది దెన్ రికవర్ స్ట్రక్చర్. మళ్ళీ భయపడకండి, ఏముండదు, అది చూడడానికి భయంగా ఉంటుంది బట్ చేస్తే ఈజీగా ఉంటుంది. స్ట్రక్చరల్ కోఎఫిషియంట్ ఇండైరెక్ట్లీ, ఎస్టిమేట్ రెడ్యూస్డ్ ఫార్మ్ ఈక్వేషన్ యూజింగ్ ఓఎల్ఎస్ ఒకటి. నెక్స్ట్ దెన్ రికవర్ స్ట్రక్చర్డ్ కోఎఫిషియంట్ ఇండైరెక్ట్లీ. ఇండైరెక్ట్లీ అంటే ఏంటిది అంటే, దానికంటే మనకు ముందు ఏం తెలిసి ఉండాలంటే, ఇప్పుడు సైమల్టేనియస్ ఈక్వేషన్ అంటే ఎవరికైనా తెలుసా? సైమల్టేనియస్ ఈక్వేషన్ అంటే ఏంది? రెండు ఒకేసారి రావాలని కదా దాని మీనింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
కన్జంప్షన్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ ఇన్కమ్. ఓకేనా? దీని మీనింగ్ ఏంటంటే ఇన్కమ్ అఫెక్ట్ కన్జంప్షన్. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ అనుకోండి. ఇన్కమ్ పెరిగితే కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. ఇన్కమ్ ఎఫెక్ట్స్ కన్జంప్షన్, ఇది ఫస్ట్ అనుకోండి. ఫాలో అవుతున్నారా? నెక్స్ట్ అది Yes, sir, we are following. ఇన్కమ్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ కన్జంప్షన్ అనుకోండి. ఇట్లా కూడా చేయొచ్చు కదా మనం. రెండింటికి అర్థమవుతుందా నేను చెప్పేది? సైమల్టేనియస్ ఒక్క నిమిషం. ఇంకా మీకు ఇది కాకుండా నేను ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సైమల్టేనియస్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు డిమాండ్ ఫంక్షన్ తీసుకోండి, ఇటు సప్లై ఫంక్షన్ తీసుకోండి. ఇక్కడ ఏంటంటే ప్రైస్ ఎఫెక్ట్ డిమాండ్. డిమాండ్ ఫంక్షన్ లో ప్రైస్ ఎఫెక్ట్ చేస్తుందా లేదా డిమాండ్ ని? ప్రైస్ పెరిగితే ఏమవుతుంది? డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది కదా. ఇది ఒక ఈక్వేషన్. ఇంకోటి సప్లై ఫంక్షన్ లో డిమాండ్ ఎఫెక్ట్స్ ప్రైస్. డిమాండ్ పెరిగినప్పుడు ప్రైస్, అర్థమవుతుందా? డిమాండ్ పెరిగినప్పుడు ప్రైస్ ఏమవుతుంది సప్లై ఫంక్షన్ లో? డిమాండ్ పెరిగినప్పుడు ప్రైస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఇంక్రీజ్ అవుతుంది సార్, ఇంక్రీజ్ ఇంక్రీజ్ Price అవుతుంది will కదా. be decreasing. డిమాండ్ నేను చెప్పి సప్లై ఫంక్షన్ లో, సప్లైలో డిమాండ్ పెరిగినప్పుడు ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇది డిమాండ్ ఫంక్షన్ లో ఓకే మీరు చెప్పింది పెరుగుతుంది సార్. పెరుగుతుంది కదా. ఇప్పుడు డిమాండ్ సప్లై, ఇప్పుడు మన వేరియబుల్స్ ఈ రెండేగా మేడం. ఈ డిమాండ్ ప్రైసే కదా మన వేరియబుల్స్. ఆ రెండు వేరియబుల్స్ సైమల్టేనియస్లీ దీంట్లో రన్ అవుతుంది, దీంట్లో రన్ అవుతుంది కదా. అర్థమవుతుందా? దీన్ని ఏమంటారు అంటే సైమల్టేనియస్ ఈక్వేషన్ అంటారు. ఆ సైమల్టేనియస్ ఈక్వేషన్ ఎందుకంటే అది ఎందుకు వచ్చిందంటే, ఎందుకంటే మనకి ఇండైరెక్ట్ లీస్ట్ స్క్వేర్ మెథడాలజీ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఆ ఎస్టిమేట్ చేస్తాం కదా మనము. ఇప్పుడు రీగ్రెషన్స్ చేసేటప్పుడు వై అన్నది యాక్చువల్ ఇచ్చి ఉంటారు కదా. వై హ్యాట్ అన్నది ఇంకోటి మనం ఎస్టిమేట్ చేస్తాము. ఆ ఎస్టిమేట్ చేసేటప్పుడు ఏంటంటే, ఆ రిగ్రెషన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇన్హరెంట్ గా కొన్ని వేరియబుల్స్ ఉంటాయి, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వేరియబుల్స్. ఆ ఇన్హరెంట్ గా జరిగేటప్పుడు దాన్ని ఇండైరెక్ట్ లీస్ట్ స్క్వేర్ రిగ్రెషన్ చేసేటప్పుడు అది వాడతాం అంటున్నాం. దాని క్వశ్చన్కి వెళ్తున్నాం, బట్ ఐఎమ్ నాట్ దాన్ని ఏమంటారు కంఫర్టబుల్ కాలేకపోతుంది ఎక్స్ప్లెనేషన్ కి. బట్ దీనికి ఆన్సర్ అయితే ఇది స్ట్రక్చరల్ ఈక్వేషన్. నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఐ నీడ్ మోర్ టైం ఫర్ దట్. కెన్ ఐ గో ఫార్వర్డ్? ఒక సింపుల్ క్వశ్చన్ చేస్తున్నాను, తర్వాత ఈ క్వశ్చన్ చేస్తే చూడండి మేడం. ఏమనుకోకండి, ఈ క్వశ్చన్ నేను దాన్ని ఇంకా సింప్లిఫై చేసి వస్తాను ఈ క్వశ్చన్ కి. ఇది నెక్స్ట్ క్లాస్ లో ట్రై చేద్దాం మనం. బట్ మీరు ఈ పేపర్ మనకి ఈసారి జూన్ లో సేమ్ పేపర్ ఇట్లాంటి పేపర్ వచ్చిందంటే మనకి ఓపెన్ లో 160 to 170 లోనే కట్ ఆఫ్ వచ్చేస్తుంది జిఆర్ఎఫ్. ఓపెన్ లో ఐఎమ్ సేయింగ్ ఓపెన్ లో లాస్ట్ టైం 172 ఐ గెస్ ఓపెన్ కట్ ఆఫ్ ఫర్ జిఆర్ఎఫ్. 230 ఎప్పుడు వస్తుంది కట్ ఆఫ్? 230, 220 పేపర్ ఈజీ వచ్చినప్పుడు అందరు చేస్తారు. పేపర్ డిఫికల్ట్ వచ్చినప్పుడు ఎవరైతే బాగా ఈదుతారో వాళ్ళదే గేమ్. అంటే ఇప్పుడు ఈ పేపర్ ఇట్లాంటి పేపర్ వచ్చినా కూడా మన టార్గెట్ అనేది లూజ్ కాకూడదని నేను మాక్సిమం ట్రై చేస్తున్నా ఈ పేపర్స్ అని చేయడానికి. బట్ ఈ క్వశ్చన్ ఒక్కటి నేను ఇంకా ఐ నీడ్ మోర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ టుమారో ఫర్ దట్ క్వశ్చన్. మీకు ఒక సింపుల్ క్వశ్చన్ చెప్తా, దెన్ ఐ విల్ క్లోజ్ మై మీటింగ్. ఇది మన ఏరియా ఆఫ్ క్వశ్చన్. ప్రాబబిలిటీ చెప్పినా కదా, ప్రాబబిలిటీ నుంచి వచ్చింది క్వశ్చన్ చూడండి. ఏ క్యాండిడేట్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ 3 posts. ఏ క్యాండిడేట్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ 3 posts. చూడండి, ఫర్ ద ఫస్ట్ పోస్ట్
దెర్ ఆర్ 3 క్యాండిడేట్స్. మనకి మేడం ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి మేడం? మనకి 3 పోస్టులు ఉన్నాయి కదా. పోస్ట్ 1, పోస్ట్ 2, పోస్ట్ 3. నేను సింప్లిఫికేషన్ క్వశ్చన్ చెప్తున్నా. ఫర్ ద ఫస్ట్ పోస్ట్ దెర్ ఆర్ 3 క్యాండిడేట్స్. అంటే ఇక్కడ 3 క్యాండిడేట్స్ ఉన్నారు కదా, C1, C2, C3. ఫర్ ద సెకండ్ క్యాండిడేట్, సెకండ్ పోస్ట్ కి ఎంత? 4 క్యాండిడేట్స్, C1, C2, C3, C4. ఇక్కడ 4 అప్లై చేసిన ఒక పోస్ట్ కి, ఇక్కడ 3 అప్లై చేసింది. నెక్స్ట్ ఇది ఫర్ ద థర్డ్ పోస్ట్ 2 క్యాండిడేట్స్, C1, C2. ఈ క్వశ్చన్ క్లియర్ అయిందా? ఇప్పుడు ఏం అడిగిండు వాడు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద క్యాండిడేట్ ఈస్ సెలెక్టెడ్ ఫర్ అట్లీస్ట్ 1 పోస్ట్. అట్లీస్ట్ 1 పోస్ట్ అంటే ఏంది? ఇప్పుడు దీంట్లో ఒక పోస్ట్ కి ఎంతమంది ఉన్నారు? 3. ఆమె క్లియర్? ఒక పోస్ట్ 3 ఉన్నారు కదా. ఇప్పుడు పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఒక పోస్టులు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఇక్కడ ఎన్ని పోస్టులు? పోస్ట్ 1. మళ్ళీ సెకండ్ పోస్ట్ కదా, సెకండ్ పోస్ట్ కి ఎంతమంది? 4 ఉన్నారు. థర్డ్ పోస్ట్ కి ఎంత? 1/2. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ 1 ఏంటంటే మీకు ఒక లాజిక్ చెప్తా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ అయ్యింది కదా, నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్ ని తీసుకోండి. ఎంతమంది ఉన్నారు? నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎట్లా తీసుకుంటాము? PA + PB = 1 అనుకోండి. ఇదేంటంటే ప్రాబబిలిటీ 100% ఉంది. ఇప్పుడు ఫస్ట్ అంటే ప్రాబబిలిటీ 100% ఉంది. ఇప్పుడు నాన్ ప్రాబబిలిటీ తీసుకోవాలంటే ఏంది? ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ A = 1 - ప్రాబబిలిటీ ఆఫ్ B. దీన్ని తీసేస్తే మనకి PA వస్తుంది కదా. సేమ్ వే ఏంటంటే మనకు అన్నిటికీ అంటే సెలెక్ట్ కాని వాళ్ళ మెంబర్స్ ని తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆన్సర్ దీపియడానికి నేను చెప్తున్నా. ఫస్ట్ సెలెక్ట్ కాని వాటి క్యాండిడేట్స్ ఎంతమంది? ఇక్కడ 1 - 1/3. అంటే ఇది ఏంటంటే టోటల్ నుంచి వెళ్ళి సెలెక్టెడ్ తీసేస్తే మనకి ఎవరు? నాన్ సెలెక్టెడ్ వస్తారు కదా. నాన్ సెలెక్టెడ్ ఎంతమంది? ఇప్పుడు 3 - 1, 2/3. ఇక్కడ సేమ్ నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎంత? 1 - 1/4. ఇక్కడ ఎంత? 3/4. ఇక్కడ 1 - 1/2. ఇక్కడ 1/2 మిగులుతుంది. అంటే టోటల్ మనకి నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎంతమంది? ఫస్ట్ ఎంత? 2/3. సెకండ్ ఎంత? 3/4. ఫోర్త్ ఎంత? 1/2. ఈ 3 క్యాన్సల్, ఇది క్యాన్సల్. ఇదేంది? నాన్ సెలెక్టెడ్. టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎంత? ఇప్పుడు 1/4. ఇక్కడ నాన్ సెలెక్టెడ్. ఇప్పుడు సెలెక్టెడ్ కావాలంటే సేమ్ ఫార్ములా వాడండి. 1 - P of B. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 1 నుంచి వెళ్ళి నాన్ సెలెక్టెడ్ తీసేస్తే మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వస్తారు కదా. కాబట్టి 1 - 1/4 అంటే ఈ 4 ఇటు వస్తుంది. 4 - 1, 3/4. ఆన్సర్ చూడండి, ఇది ఆన్సర్. అర్థమైందా అందరికి? నేను ఏంటంటే దీనికి నాకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఏం చెప్తున్నా అంటే, మనకి 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులలో ఏంటంటే ఫస్ట్ పోస్ట్ కి 3 అప్లై చేసిండు, సెకండ్ పోస్ట్ కి 4 అప్లై చేసిండు, థర్డ్ పోస్ట్ కి 2 అప్లై చేసిండు. ఇప్పుడు నేనేం చేసిన అంటే అట్లీస్ట్ 1 పోస్ట్ కన్నప్పుడు ఏం చేస్తామంటే మనకి ఫస్ట్ పోస్ట్ కి ఏంటంటే సెలెక్ట్ కాని క్యాండిడేట్స్ ని తీసుకున్నా, సెకండ్ పోస్ట్ కి సెలెక్ట్ కాని క్యాండిడేట్స్ ని తీసుకున్నా, థర్డ్ పోస్ట్ కి సెలెక్ట్ కాని క్యాండిడేట్స్ ని తీసుకున్నా. ఆ సెలెక్ట్ కాని క్యాండిడేట్స్ అందరిని ఏంటంటే ఈ 1 నుంచి, అంటే ఇప్పుడు 100% ఇది 1 నుంచి ఇది తీసేస్తే మనకు సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్స్ వస్తారు. కాబట్టి 3/4 వచ్చింది. చలో విల్ స్టాప్ ఫ్రమ్ దిస్. ఓకే, మనం ఇక్కడ క్లోజ్ చేద్దాము. విల్ రెజ్యూమ్, రేపు రెజ్యూమ్ చేద్దాం మళ్ళీ. యాక్చువల్లీ ఈరోజు అది ఆర్ స్క్వేర్ ఇంకా ఛాలెంజింగ్ అనిపించింది అందరికి. హలో, అట్లీస్ట్ మాట్లాడండి నాతో. మాట్లాడితే అట్లీస్ట్ నాకు తెలుస్తుంది కదా ఏం చేయాలి అన్నది. నాకు తెలుసు అది డిఫికల్ట్ అని ఏంటంటే మనకి మేబీ జూన్ కానీ లేకపోతే 23 పేపర్స్ అట్లాంటివి వస్తుందంటే మనము ఈ అన్ని చేస్తేనే కానీ బయటపడలేదు. కిరణ్ సార్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
నో సార్ లేవు. అన్విత ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను చెప్తున్నా ఏంటంటే ఇన్ కేస్ ఎవరికన్నా ఈ క్వశ్చన్ చూస్తే భయపడాలనిపిస్తే భయపడకండి, ఏం కాదు, నేర్చుకోవచ్చు. బట్ ఏంటంటే లాంగ్ రన్ లో నేర్చుకోవచ్చు. ఈ షార్ట్ పీరియడ్ లో ఇంత ఫాస్ట్ గా చెప్తే అర్థం కాదు. అది నేను ఒకవేళ మన ఎగ్జామ్ కి కావాల్సినట్టు నేను ట్రై చేస్తున్నా. ఈ ఎగ్జామ్ అయిపోయినాక స్టాండర్డ్ గా నేను ఏం చేస్తా అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తాను నేను. అంటే స్టార్టింగ్ లో మనకి ఇవన్నీ సెంట్రల్ టెండెన్సీ ఉంటాయి కదా, ఆ సెంట్రల్ టెండెన్సీతో స్టార్ట్ చేసేసి కోరిలేషన్స్ చేయడము. ఆ కోరిలేషన్స్ తర్వాత ఏంటంటే మనకి సింపుల్ రిగ్రెషన్స్, దాని తర్వాత మల్టిపుల్ రిగ్రెషన్ ఫంక్షన్స్, దాని తర్వాత ఆటో కోరిలేషన్, దాని తర్వాత హెట్రోస్కెడాసిటీ. ఇవన్నీ ఏంటంటే నేను ఆ డిఫరెంట్ టెస్టింగ్స్ ఉన్నాయి కదా, టీ టెస్టింగ్, ఎఫ్ టెస్టింగ్, ఆ రిలేటెడ్ కైస్కోర్ టెస్టింగ్, ఇవన్నీ ఏంటంటే నేను స్టెప్ బై స్టెప్ తీసుకురావాలి. కానీ బట్ మన కన్వీనియన్స్ కోసం మన ఈ పేపర్ సాల్వ్ చేయడానికి కొంచెం ట్రై చేస్తున్నాను. అట్లీస్ట్ దీంట్లో డైరెక్ట్లీ వెళ్ళి ట్రై చేస్తున్నా. బట్ పాసిబుల్ అయినంత అవుతుంది. బట్ వరీ కాకండి, వరీ అయితే మనకు వచ్చేది ఏం లేదు. బట్ ఈ పేపర్ ఏంటంటే మనం ఫైనల్ వర్క్ చేసేద్దాం. చేసినాక ఏంటంటే మీరు ఒక్కసారి డౌట్ వస్తే మళ్ళీ ఒకసారి వీడియో చూసి ఒకసారి సాల్వ్ చేసుకోండి. మధు సార్ ఏమైనా డౌట్ ఉందా? డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, చాలా నాకు ఇంట్రెస్టింగ్ అవుతుంది క్లాస్. యాక్చువల్లీ ఇంట్రెస్ట్ క్రియేట్ కావాలా, లేకపోతేనే ప్రాబ్లం. ఇంట్రెస్ట్ క్రియేట్ చేపిస్తాను నేను. బట్ ఏంటంటే నేను మధ్యలో దూరడం వల్ల ఏంటంటే మనకి ఆ ఆర్డర్ అనేది మిస్ అవుతుంది. ఆ ఆర్డర్ మిస్ కావడం వల్ల ఏంటంటే చాలా మందికి ఏంటంటే అది ఛాలెంజింగ్ టాస్క్ అయిపోతుంది. బట్ వీఆర్ డూయింగ్ ఓన్లీ కన్వీనియన్స్ ఆఫ్ సాల్వింగ్ ద పేపర్. ఆ బేసిక్ చేసుకొని నేను చెప్తున్నా కాబట్టి మాక్సిమం నేను ఏంటంటే ట్రై చేస్తున్నా దాంట్లో డ్రాగ్ చేయడానికి. బట్ ఎవరికైనా రాకున్నా కూడా డోంట్ వరీ, ఐఎమ్ దేర్ ఫర్ యూ. షల్ ఐ క్లోజ్ చేద్దామా మీటింగ్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? యాక్చువల్ కొంతమంది ఒప్పో ఫోన్ ఉంది, ఐ కాంట్ రీడ్ దర్ నేమ్స్. మోటరోలా ఫోన్ ఉంది, బట్ ఎవరో కూడా తెలియదు కదా నాకు. ఎవరు ఒప్పో ఫోన్ లో ఉన్నది? నేను ఓకే. మోటరోలా ఫోన్ లో ఉన్నది ఎవరు? నో నీడ్. ఓకే ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Somebody texted. Okay, good evening. Let's see. Okay, we'll meet in the next class. Bye bye.